ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ ప్రపంచంలో ఎన్ని ఉండినా నష్టం లేదు. ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో, అవి మనకు అవసరాలు కావచ్చు కాకపోవచ్చు. ఏవి ప్రపంచంలో ఉన్న నష్టం లేదు. కానీ ప్రపంచంలో ఉన్నవన్నీ మనసులో కనుక చేరిపోతే ఆ తర్వాత సుఖం మిగలదు మనిషి. ప్రపంచంలో ఉన్నవన్నీ మన మనసులో ఉండాల్సిన అవసరం లేదు. ఒక అలవాటు ప్రకారం గనక ఇది గనక జరిగితే ఆ తరువాత మనుగడే చాలా దుర్భరంగా, భయంకరంగా, మన జీవితాన్ని మనమే భరించలేనటువంటి పరిస్థితి కూడా తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో సాధన అనేది ప్రధానమైనటువంటి విషయం. ప్రారంభంలో అంటే ప్రగతిని సాధించాలి ఆధ్యాత్మిక మార్గంలో అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, సాధకులు మొట్టమొదట మనల్ని మనం పవిత్రం చేసుకుంటూ పోవాలి. మన బుద్ధిని మనం శుద్ధి చేసుకుంటూ పోవాలి. ఈ కార్యక్రమంలో లేనివి కొన్ని తయారు చేసుకోవాలి, ఉన్న వాటిని కొన్ని దూరం చేసుకుంటూ పోవాలి. సదలవాట్లు, సదాచారాలు మనిషిలో ప్రవేశించాలి. అట్లాగే దురలవాట్లు, దురాచారాలు ఉంటే అవి దూరం కావాలి. ఎప్పుడు పవిత్రమైనటువంటి భావాలు మనసులో కదులుతూ ఉండాలి. ఒక మనసు ఒక మందిరం లాగా ఎప్పుడు శుద్ధిపడి ఉండాలి. మనసు మందిరం అయితేనే ఆ మందిరంలో మాధవుడు ఉండగలడు. గుండెని గుడిలాగా తీర్చిదిద్దుకుంటూ పోవాలి. అలా అయినప్పుడే గోవిందుడు ఉండగలడు అందులో. కనుక పాడైపోయినటువంటి మనసుల్లో పరమాత్మను నింపుకోవడం చాలా కష్టం. చిందరవందరైపోయినటువంటి మనసుల్లోకి పరమేశ్వరుని దించుకోవాలంటే చాలా కష్టం. కనుక మొట్టమొదట ఏ పరమ పవిత్రుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మన హృదయంలో నింపుకోవాలి, తత్సంబంధమైనటువంటి పవిత్ర జ్ఞానం కలగాలి అని అభిప్రాయపడుతున్నాము. ఇది కేవలం పవిత్రతకు సంబంధించింది గనక మొట్టమొదట మన జీవితం కూడా పవిత్రంగా ఉండాలి అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో జ్ఞానానికి మించిన పవిత్రమైనటువంటి వస్తువు లేదని. ఎందుకనంటే పరమేశ్వరుడు పవిత్రుడు గనక ఆయనకి సంబంధించిన జ్ఞానం కూడా పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని మన హృదయంలో దించుకోవాలి అనుకునేటప్పుడు మన మనసు పవిత్రంగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి. వాస్తవం చెప్పాలంటే దేహం కూడా పవిత్రంగా ఉండాలి, అన్నీ పవిత్రంగా ఉండాలి. అప్పుడే అందులో భగవంతుని మనం నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ గుడికి మీరు వెళ్ళి చూసినా మొట్టమొదటి గుడిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు నిత్యం శుద్ధి చేస్తూ ఉంటాం. ఎందుకని? అది భగవంతుడు ఉండేటువంటి ఆలయం కనుక. కాబట్టి నా గుండె కూడా గుడిలాగా ఉండాలి, నా హృదయం కూడా పరమాత్మని నిలయంగా ఉండాలి అని అనుకునేటప్పుడు ఏవేవో ప్రపంచాన్నంతా కూడాను మనసులో పెట్టుకొని మాధవుడు కూడా మనసులో ఉండాలి అంటే అయ్యే పని కాదు. కనుక ఇలా మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది సాధన. ఇవి ఈరోజు అశుద్ధంగా మారిన మనసు కాదు వచ్చిన బాధ అది. ఇప్పుడు కనుక బురద అయిందనుకోండి, వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాం.
ఈరోజు మురికి అవుతుంది కనుక స్నానం చేసుకుంటాం, ఇది దేహానికి సంబంధించినటువంటి విషయం. కానీ మనసుకు పట్టినటువంటి మురికి ఈ రోజుది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, చిన్నప్పటిది కాదు, ఈ జన్మదే కాదు, గత జన్మల నుంచి కూడా వస్తూ ఉంది వచ్చిన బాధ అది. కాబట్టి బహుకాల వాసనలు ఇవి, చాలా కాలంగా పెనవేసుకుని ఉన్నటువంటి వాసనలు, టెండెన్సీస్ ఇవన్నీ మనసులో. ఈ బహుకాల వాసనల్ని బహుకాల సాధనాల ద్వారానే దూరం చేసుకుంటూ పోవాలి, అంతే, ఇంకేం లేదు. కనుక అయ్యో నాకు ఎప్పుడు జరుగుతుందో ఏమో, అనవసరం ఒక సత్కార్యం చేస్తున్నాం కనుక ఓ పవిత్ర కార్యం చేసేటప్పుడు కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ కాలం విలువ తెలియకే పోగొట్టుకున్నాం గతంలో, ఇప్పుడు కాలం యొక్క విలువ తెలిసి దాన్ని సంరక్షించుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది సాధనల్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి చాలా కాలంగా జరిగినటువంటి లోపం గనక ఇప్పుడు దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆహార విహారాదులందరూ కూడా సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా లోపం, ఆ రోజు ధ్యానం కొనసాగదు. ఎక్కడ చేయకూడని ఆలోచనలు చేసినా దాని ఫలితం కనిపించేది మాత్రం మన సాధనలోనే అనే విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. అవి ద్వేషాలు కానివ్వండి, అసూయలు కానివ్వండి, ఈర్ష్యలు కానివ్వండి, రాగద్వేషాలు కానివ్వండి, ఇవి ఏవైతే మనకు నిత్య జీవితంలో ఉంటాయో వీటి ప్రభావం మనకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ధ్యానంలో కూర్చుంటేనే తెలుస్తుంది, జపంలో కూర్చుంటేనే తెలుస్తుంది. అంతవరకు అవి ఉన్నట్టుగా కూడా తెలియదు. ఒక గదిలో ఉంటాం, జీవిస్తూ ఉంటాం, అక్కడ చిమ్ముకోకుండా కూడా మనకేం పెద్దగా అక్కడ మట్టి ఉన్నట్టుగా తెలియదు, దుమ్ము ఉన్నట్టుగా తెలియదు. ఒక్కసారి కనుక క్లీన్ చేయడానికి మొదలు పెట్టామంటే అప్పుడు తెలుస్తుంది, మేఘాలు మేఘాలుగా లేస్తూ ఉంటుంది. అరే రే రే, నా గదిలో ఇంత దుమ్ము ఉండిందే, ఎందుకో తెలుసా? అడ్జస్ట్ అయ్యి ఉన్నంత వరకు అదేమీ అర్థం కాదు. ఒక్కసారి దాన్ని శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి అనే ప్రయత్నం ఎప్పుడైతే చేశామో ఒక్కసారి ఆకాశంలో మేఘాలు ఉన్నట్టుగా గది అంతా మేఘాలతో నిండిపోద్ది. అప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత దుమ్ము ఉండిందా అని. కనుక మనసులో కూడా ఏవేవి ఉన్నవో ఇవన్నీ మనకి ఇప్పుడు తెలిసిరావు. ఒక్కసారి కనుక జపం చేయడానికి కూర్చుంటే, ధ్యానం చేయడానికి కూర్చుంటే ఆ తర్వాత అన్నీ ఇవే ఉంటాయి. కాబట్టి ఒక గంట సేపు మనం ధ్యానం చేస్తే ఆ గంటలో ఒక 10 నిమిషాలు, ఒక నిమిషం నుంచి నిలుపుకోవడం కష్టం భగవంతుని. మన ఆలోచనలు భగవంతుని మీద నడుస్తూ ఉంటాయి, ప్రపంచం ఎంటర్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, కష్టమైనటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు, బాధ పెట్టినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, సుఖపెట్టినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. సుఖపెట్టిన వాళ్ళు కూడా శాంతిని భగ్నం చేసేవాళ్ళే, బాగా అర్థం చేసుకోండి. ఇది కొద్దిగా లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక ఎవరెవరైతే ధ్యానములో మన మనసులో భగవంతుడు కాకుండా రెండవ వ్యక్తి ప్రవేశిస్తూ ఉన్నాడో, మనం కష్టపడి భగవంతుడి హృదయంలో ఉంచుకుంటే ఎవరైతే వచ్చి దాన్ని దూరంగా నెట్టేస్తూ ఉండారో, నువ్వు కాదు ఉండవలసింది మేమని, అటువంటి వ్యక్తుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మనసుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఒక్కోసారి దేహం అట్లా ఉంటే కూడా కష్టంగా ఉంటుంది ధ్యానం. ఇప్పుడు అనారోగ్యంతో ఉండాలనుకోండి, ఏం ధ్యానం చేయగలం చెప్పండి. కనుక దేహం అనారోగ్యంతో ఉండేటప్పుడు కూడా ధ్యానం జరిగేందుకు అవకాశం లేదు. కనుక దేహ మనోబుద్ధులు పరిశుద్ధంగా ఉండాలి. అందువల్ల ఆచారాన్ని కూడా పక్కన నెట్టడానికి అవకాశం లేదు. ఆచారం సక్రమంగా ఉంటేనే ఆ తర్వాత విచారం కొనసాగుతుంది. ఇప్పుడు ఆచారాలు విచారాలు పోయినాయి, ప్రచారాలు మొదలైనవి. ఆచార విచారాలకి తిలోదకాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రచార ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కనుక ఆచార విచారాల్లో తనను తాను శుద్ధి చేసుకునే అవకాశం ఉంది, ప్రచారాల్లో పాడు చేసుకునే అవకాశం ఉంది. లేదు, ఆచార వ్యవహారాల్లో సాధనలో తను తాను శుద్ధి చేసుకున్నటువంటి వాడు కనుక ప్రచారంలోకి వెళితే అది తనకు మేలుగా ఉంటుంది, ఇతరులకు కూడా మేలుగా ఉంటుంది. లేదంటే మాత్రం గుడ్డివాడిని నడిపించినట్టే ఉంటుంది ఈ ప్రపంచంలో. అందుకని ఆచారానికి పెద్ద పీట వేసింది, సదాచారానికి ఒక పెద్ద పీట వేసింది మన సనాతన ధర్మం. అసలు సదాచారము అనే ఒక పుస్తకమే రాశారు ఆచార్యుల వారు. సదాచారం అనేటువంటి ఒక పుస్తకం ఉంది, ప్రకరణ గ్రంథం. చాలా కాలం క్రితం నేను దాని మీద వ్యాఖ్యానం కూడా రాశాను. ఇప్పుడు అది ఉందో లేదో బుక్ స్టాల్లో కూడా నాకు తెలియదు, కానీ పూర్వం ఉండేది. సదాచారం అని చాలా అందమైనటువంటి గ్రంథం. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ మనం ప్రయత్నం చేసి తయారు చేసుకోవాల్సిన విషయాలు, ఇవి సాధనకు సంబంధించినవి గనక. సో అంత చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టలేదు. దేహాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి, నిద్ర ఎట్లా పోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇటువంటి విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు శాస్త్రం. ముఖ్యంగా భగవద్గీతలో కావాల్సినంత డిస్కస్ చేశాడు. దీన్ని అనేక అధ్యాయాల్లో డిస్కస్ చేశాలి. నువ్వు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి. భగవద్గీత మోక్ష ప్రధానమైనటువంటి గ్రంథం.
ఉపనిషత్తుల యొక్క సారం ఒక్కోసారి అనిపించేది మాకు కూడా చిన్నప్పుడు, దీంట్లో ఈ చిన్న విషయం ఎందుకు అని. కానీ అది చిన్న విషయం కాదు. అది ఏ పెద్ద విషయాన్ని మనం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామో దానికి అవరోధంగా ఇవన్నీ నిలుస్తాయి. కాబట్టి వీటిని తొలగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొన్ని తగిలించుకోవాలి, కొన్ని తొలగించుకోవాలి. తొలగించుకోవాల్సినవి ఏవో తెలిసి ఉండాలి, తగిలించుకోవాల్సినవి ఏవో తెలిసి ఉండాలి. ఇదే సాధనలో ప్రధానమైనటువంటి విషయం. కనుక ఎప్పుడు మనసును అట్టి పెట్టుకొని సాధకుడు జీవిస్తూ ఉండాలి. దీంట్లో భాగంగా ఈరోజు కొన్ని అందమైనటువంటి సాధనలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యం అభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. దేహం ఉండేటువంటి వారికి వ్యాధి అనేది తప్పదు. వ్యాధి అంటే రోగం, సరేనా? జబ్బు చేయడం ఇది ప్రకృతిలో కూడా ఉన్నట్టే కనపడుతుంది. ఒక రోజు ఉందనుకోండి, రోజుకి రాత్రి ఉందే అది జబ్బు అంతే అనుకుంటున్నాను నేను. అట్లే ఆకాశానికి జబ్బు చేయడం అంటే మేఘాలు. మనకు ఉపయోగం కావచ్చు, అది వేరే విషయం. వినీలంగా ఉండేటువంటి ఆకాశాన్ని మబ్బు కప్పేస్తే దానికి పట్టిన జబ్బు అదొక రోగం. అట్లాగే దేహాలు ఎప్పుడైతే ఉన్నాయో శరీరాలు, రోగాలు తప్పవు. దేహానికే వస్తుంది రోగం. చుట్టాలు ఇంటికి వస్తారు, రోగాలు దేహానికి వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు అంటే ఇది ఒక అందమైనటువంటి ఈ టమాటా రికగ్నిషన్. ఇక్కడ శాస్త్రంలో సనాతన ధర్మం ఆకలిని ఒక రోగంగా చూడడం అనేది ఒక విచిత్రమైనటువంటి అవగాహన. వ్యాధి ఎవరికైనా బాధే, అది ఏదైనా కావచ్చు. రోగం వచ్చిందంటే బాధ. ఎందుకో తెలుసా? దేహ బాధ ఒకవైపు ఉంటుంది, రోగం వచ్చిన వాడికి ఆందోళన ఉంటుంది, చింత ఉంటుంది. అసలు ఇది తగ్గుతుందో తగ్గదో అనేటువంటి బాధ ఉంటుంది. తగ్గినంత వరకు ఆందోళనగా ఉంటుంది, చిరాకు ఉంటుంది, కోపం ఉంటుంది. కాబట్టి రోగులు చూడండి ఎప్పుడు కోప్పడతానే ఉంటారు. అసలు మందు అడిగేటప్పుడు కూడా కోప్పడతాడు. అది తమాషా. భార్యను మందు అడుగుతుంటాడు, అది అని ఆమె ఇచ్చే లోపల అంటాడు, తొందరగా ఇయ్యి చస్తానేమో. ఆవిడంటది, ఎక్కడ నువ్వు అందరిని చంపడానికి పుట్టినవాడు, నువ్వెక్కడ చూస్తావు? ఎందుకనంటే ఆ రోగిలో ఉండే చిరాకు, అది ఒక అశాంతి. కనుక వ్యాధిని భరించలేడు. అదే కనుక హాయి అయితే భరించవచ్చు మనిషి. ఎప్పుడైతే దుఃఖంగా ఉందో, చింతగా ఉందో, వ్యాకులత ఉందో, ఆందోళన ఉందో, మనిషి భరించలేకుండా పోతూ ఉంటాడు. అందుకని మందు తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి వ్యాధులు ఎవరికి వచ్చినా, రోగాలు ఎవరికి వచ్చినా మొట్టమొదట వాటిని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రోగాలు ఉన్నప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక మనల్ని బాధ కలిగించేటివి ఏవో వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో రోగాలను కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. అయితే కొన్ని దీర్ఘ రోగాలు ఉంటాయి, కొన్ని ఊరికే అలా వచ్చిపోయేవి ఉంటాయి. ఓ తలనొప్పి వస్తుంది, ఉపన్యాసం బాగాలేదనుకోండి, ఓ తలనొప్పి వస్తుంది, చిన్న మాత్ర వేసుకుంటే పోతుంది. కానీ బీపీ పోదు. ఎందుకు పోతుంది? అదొక తమాషా రోగం. అది రోగమే కాదు కనుక అది ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే షుగర్ ఉందనుకోండి, అదొక తమాషా రోగం. అది రావాలే కానీ తీయటి రోగం వదిలిపెట్టదు. అది అలా ఉంటుంది. కనుక మందులు తీసుకుంటూ ఉండడమే, కంట్రోల్ చేసుకుంటూ ఉండడమే. డాక్టర్లు కూడా అదే అంటారు, ఇది పోయేదేం లేదండి, కంట్రోల్ చేసుకోండి. అదేం పెద్ద దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కంట్రోల్ లేకపోతే, అందుకని సక్రమైనటువంటి ఆహారం తీసుకోండి, సక్రమంగా మీరు వ్యాయామం చేస్తూ ఉండండి. షుగర్ ఉన్నా కూడా పర్వాలేదు, ఆరోగ్యంగానే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా వ్యాధి వచ్చింది అంటే దాన్ని భరించలేం గనక దాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దేహానికి వ్యాధులు వస్తాయి, అందరికీ దేహాలు ఉన్నాయి, అందరికీ వ్యాధులు వస్తాయి. దేహాలైతే అందరికీ ఉన్నాయి, కానీ అందరికీ వచ్చేది ఒకే రకమైన వ్యాధులు మాత్రం కాదని నేను అనుకుంటాను. అవునా? ఒక్కొరికి ఒక్కోటి. కాబట్టి కొన్ని చోట్ల కలవచ్చు కూడా. ఇప్పుడు ఈ రోజుల్లో అనుకోండి,
చాలామంది ఆర్థరైటిస్ రోగులు ఉంటారు, వాళ్ళంతా ఒక వర్గం. సరేనా, వాళ్ళంతా కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఉపన్యాసానికి వచ్చినా కూడా ఒక సైడ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా ఉంది మీకు, నొప్పులు ఏమన్నా వాడుతున్నారా, అయితే మోకాళ్ళు ఎట్లా ఉండయి, మోచేతులు ఎట్లా ఉండయి అని. ఎందుకంటే అదో గ్రూప్, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క చోట మాట్లాడుకున్నట్టుగా షుగర్ ఉండేవాళ్ళు ఒక చోట, బీపీ ఉండేవాళ్ళు ఒక చోట, ఆర్థరైటిస్ ఉండేవాళ్ళు ఒక చోట, ఎవరెవరు వాళ్ళ బాధలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికి ఉండేటువంటి రోగాలు మరొకరికి ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకే విధమైనటువంటి రోగం ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే ఒక రోగం మాత్రం ఉంది, అది అందరికీ ఉంటుంది అని. అది క్షుద్వ్యాధి. క్షుద్వ్యాధి, ఆకలి అనేటువంటి రోగం. అసలు ఈ ఆకలిని రోగంగా గుర్తించడమే సనాతన ధర్మ వైభవం. ఇప్పుడు ఆచార్యుల వారు ఇక్కడ రాసినా ఇది శాస్త్రంలో ఉంది. ఇది ఆచార్యుల వారి సృష్టి ఏం కాదు, శాస్త్రాన్ని ఆయన చెబుతుంటారు కనుక గురువు, చక్కటి గురువు మనకు. అందువల్ల ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. అనేక చోట్ల ఉంది శాస్త్రంలో ఇది క్షుద్వ్యాధి. కాబట్టి ఆకలి అనేటువంటిది వ్యాధి. ఆకలిని వ్యాధితో ఎందుకు పోల్చాడు స్వామీజీ? వ్యాధికి ఉండే లక్షణాలన్నీ దీనికి ఉంటాయి. రోగం వచ్చిందనుకోండి, మనం ఎంత చిరాగ్గా ఉంటాం, ఆకలి వస్తే ప్రశాంతంగా ఉంటామా? అది ఇంకేలే. కాబట్టి రోగం వచ్చినప్పుడు దీన్ని ఎప్పుడు పోగొట్టుకోవాలన్నా ముందు అది చేసి తర్వాత ఏదైనా సరే. అదే కదా మెడికల్ లీవ్ అంటే. మెడికల్ లీవ్ అంటేనే అది. కనుక ఆరోగ్యం బాగలేనప్పుడు లీవ్ పెట్టైనా ఆఫీస్కి పోకుండా ఉండడమే కాదు. ఆకలైన వాడు కూడా అంతే. ఆకలితో బొమ్మనండి పోడు, ఆకలితో ఒక పని చేసే అవకాశం లేదు. కనుక ఆకలి ఎక్కడైతే ఉందో అక్కడ ఆవేదన ఉంది. రోగం ఉండేటువంటి చోట ఆవేదన ఉంది, ఆకలి ఉండేటువంటి చోట ఆవేదన ఉంది. కాబట్టి రోగం ఎట్లాగైతే మనం బాధ కలిగిస్తూ ఉందో మనకు ఈ ఆకలి కూడా బాధను కల్పిస్తూ ఉంది. కనుక క్షుద్వ్యాధి, బాధ కలిగించేది ఏదైనా వ్యాధి. కనుక ఇది ఆకలి అనేటువంటిది ఒక వ్యాధి, క్షుద్వ్యాధి. క్షుద్వ్యాధి చ చికిత్స్యతాం. దీనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి, చికిత్స చేసుకోవాలి. క్షుద్వ్యాధికి చికిత్స చేసుకోవాలి. మొట్టమొదటి దాని వ్యాధిని డిసైడ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది వ్యాధి అని నిర్ణయం చేయకపోవడం వల్ల చికిత్స లేదు దానికి. బాగా అర్థం చేసుకోండి. వ్యాధి అనగానే అయిష్టం. ఇప్పుడు మనకు ఆకలి అయిష్టంగా ఉందే, ఆకలికి కూడా మందులు తీసుకుంటున్నాం. అదో తమాషా. నాకు సరిగా ఆకలి కావడం లేదండి అని. ఇది ఎట్లా వస్తుంది? నాకు సరిగా ఆకలి కావడం లేదు. ఎందుకంటే ఆకలి అయితే కానీ ఆహారం తీసుకోలేడు, ఆహారం తీసుకుంటే కానీ శక్తి రాదు. కాబట్టి అశక్తతతో ఉన్నాను కనుక ఆహారం తీసుకోలేకపోతున్నా. ఆహారం తీసుకోలేడం లేదంటే ఆకలి కలగడం లేదు. కాబట్టి ఆకలికి కూడా మందు ఇవ్వండి. ఏది ఆకలి కలగడానికి. ఆకలిని భరించలేక మందు తీసుకోవడం వేరే విషయం. ఆకలి కలగడానికి కూడా మందు. ఇది దీంట్లో స్టోరీలో స్టోరీ ఇదంతా అర్థమవుతుంది. అంతర్నాటకాలు ఇవన్నీ కూడా. ఒక వ్యాధిలో ఇంకొక వ్యాధి, ఒక బాధలో ఇంకొక బాధ. కనుక క్షుద్ వ్యాధి, ఆకలి అనేటువంటి వ్యాధిని ఇది బాధ కలిగిస్తూ ఉంది కనుక, ఆవేదన కలిగిస్తూ ఉంది కనుక, ఆందోళన కలిగిస్తూ ఉంది కనుక, చింతన కలిగిస్తూ ఉంది కనుక, మరొక పని చేసేటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉంది కనుక, మరి సాధకుడు కూడాను నేను జపం చేస్తాను అన్నాడు అనుకోండి, ఆ ఆకలితో చేయమంటే. అందుకని మన ముస్లిం సోదరులు శుభ్రంగా భోంచేసిపోతారు నమాజ్కి. మీరు ట్రై చేయకండి. చెప్పనవసరం లేదు, ఇట్లాంటివి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఏదైనా సాధనలు అయితే చెప్పాలి కానీ భోజనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది గాలి పీల్చడం లాంటిది. ఓకే, కనుక దీన్ని క్షుద్వ్యాధి చికిత్సతాం, చికిత్స చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి దీనికి చికిత్స? పైగా ఏదైనా వ్యాధి అంటే ఎప్పుడో రావచ్చు. ఇప్పుడు ఒక్కోసారి నాకు ఎప్పుడో లేదండి, ఇటీవల జ్వరం ఏదో 20 సంవత్సరాల క్రితం వచ్చిందండి, ఆ తర్వాత ఎప్పుడు నాకు జ్వరం రాలేదు, ఇటీవల బాగా ఆరోగ్యంగానే ఉన్నా, నిన్ననే వచ్చిందండి జ్వరం. చూచారా, ఎప్పుడో కానీ వస్తాయి వ్యాధులు. ఇది అట్లా కాదు, ఇది రోజు వస్తుంది. అది తమాషా. ఆకలి అనేటువంటి వ్యాధి రోజు వస్తుంది. ఆ రోజు కూడా 3 సార్లు వస్తుంది. అది వచ్చిన బాధ. దీంతో ఎప్పుడు రోగం వస్తే అప్పుడు ఎట్లాగైతే మందు తీసుకోవాలనో, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాల్సినటువంటి అవసరం ఉంది. అంతేనా? రోగం లేనప్పుడు కూడా తినాలన్నా అనేది కూడా దాంట్లో ఇంప్లైడ్. ప్లీజ్, దట్స్ ద మీనింగ్ ఇంప్లైడ్. రోగం లేనప్పుడు కూడా మందు కావాలన్నా సరే, అవసరమా? ఎప్పుడైతే మనకు వ్యాధులు వస్తాయో అప్పుడే మందు తీసుకోవాలి. క్షుద్వ్యాధి, ఆకలి అనేది ఎప్పుడైతే వ్యాధిగా నిర్ణయం చేశామో, ఆ ఆకలి వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు మందు తీసుకుంటే సరిపోద్ది. కనుక అందరి అభిప్రాయం ఏంటంటే ఇది 3 సార్లు వస్తుందని. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వస్తుంది. 3 సార్లు మెడిసిన్ తీసుకుంటే సరిపోద్ది. 1+1+1 డాక్టర్లు రాస్తారు సార్. 1+1+1
అంటే ఉదయం ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ట్యాబ్లెట్, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతి. ఓకే. ఇప్పుడు అట్లా లేదు మంది. మార్నింగ్, అసలు మార్నింగ్ కాదు, 4 o'clock టీతో స్టార్ట్ అవుతుంది. ప్రభాతే కప్పు దర్శనం, పూర్వం కరదర్శనం. ప్రభాతే కరదర్శనం, లేవగానే చూసుకోండి అయ్యా, చేతులు అరచేయి చూసుకోండి. ఎందుకని నిన్న ఏం మంచి చేశాం, ఈరోజు ఏం చేయాలి, కర్మఫలాలని ఇక్కడే అందుతాయి. అందుకని కరమధ్యేతు గోవింద, మన అరచేతిలో ఉండేవాడు గోవిందుడు, కర్మఫలాలు ఇచ్చేటువంటి వాడు. రాత్రి మనం చూసినట్టుగా ఆయన్ని దర్శనం చేసుకొని పోండి అని. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద. ప్రభాతే కరదర్శనం, నిద్ర లేవగానే అరచేతిని చూసుకోండి అని శాస్త్రం చెప్తే, నిద్ర లేవగానే కప్పు దర్శనం, ప్రభాతే కప్పు దర్శనం. ఇది అంటే అక్కడ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మెడిసిన్. నిద్ర లేవగానే టీతో స్టార్ట్ అయిపోయింది. అనుపానం అనుకోండి దీన్ని, పోని ఇది మెయిన్ కాకపోయినా కొద్దిగా అనుపానం, పానము అనుపానంగా మారింది. ఇక ఉదయం టిఫిను, మళ్ళీ 10 గంటలు అయ్యేటప్పటికి రెస్టారెంట్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3 గంటలకి టిఫిన్ ఏంటనేది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కొద్దిగా డిస్కషను, మళ్ళీ 3 గంటలకి టిఫిను, మళ్ళీ రాత్రి భోజనం, మళ్ళీ పడుకొని పోయేటప్పుడు పాలు. సరేనా? ఇదంతా చూసుకుంటే ఏమవుతుందంటే ఓ పెద్ద లోడ్, ఒక ట్రక్ పోయినట్టే. సరేనా? ఇది వ్యాధిని తగ్గిస్తుందా, వ్యాధిని పెంచుతుందా అనేది కూడా వేరే విషయం మళ్ళీ. కాబట్టి క్షుద్వ్యాధి, ఆకలి అనేటువంటిది వ్యాధినైనా, వ్యాధి వస్తుంది, వ్యాధి వచ్చినప్పుడు చికిత్స చేసుకోండి, మంచిదే. ఎట్లా చేసుకోవాలి చికిత్స, దానికి శాస్త్రం చెప్పింది. అయ్యా 3 సార్లు తినండి, ఓకే. అది కూడా ఎలా తినాలి, దానికి కూడా ఒక నిర్ణయం ఉంది. ఎంత అవసరం, మెడిసిన్ ఎంత అవసరం అంత తీసుకోవాలి, అంతే. ఇప్పుడు 3 మాత్రలు వేసుకోమన్నాడు అనుకోండి డాక్టర్, మనం అలా వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. 30 మింగేస్తానంటే తర్వాత కష్టం కదా. అట్లాగే ఎంత తినాలని అంత యోగశాస్త్రం చెప్పింది. అయ్యా మనకు ఎంతైతే పొట్ట ఉందో దాంట్లో అర్ధ భాగం అన్నంతో నింపమన్నాడు. ఒక 1/4 4వ భాగం నీటితో నింపమన్నాడు. ఆ తర్వాత 4వ భాగాన్ని కొద్ది ఖాళీ వదలమన్నాడు. గాలి అన్నా తిరుగుతుందేమో, గాలికి కొద్దిగా సానుభూతి మనం. ఎందుకంటే ఇక్కడ వరకు లాగితే గాలి కూడా పోయేందుకు అవకాశం లేదు. అందుకని ఫుల్గా తినేసిన వాళ్ళు చూడండి మీరు అంటుంటారు, ఎందుకంటే బయటికే కానీ గాలి లోపలికి పోవడానికి. అదే అంత పరిస్థితి లేకుండా ఈ విధంగా కనుకుంటే వైద్యానాం కిం ప్రయోజనం అన్నది శాస్త్రం, ఆయుర్వేదం. వైద్యానాం కిం ప్రయోజనం, డాక్టర్ యొక్క అవసరం ఏముంది నీకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని వైద్య నారాయణుడు చెప్పినటువంటి వ్యవహారం ఇదంతా. వైద్యుడు నారాయణుడో కాదో వేరే విషయం, నారాయణుడే వైద్యుడిగా వచ్చి చెప్పిన విషయం ఇది మనకు. కాబట్టి నాయన ఈ విధంగా తీసుకుంటూ ఉండండి ఆహారం. కనుక సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇదొక యోగం, ఇది కూడా యోగం, భగవద్గీతలో చెప్పిన విషయం, భగవద్గీత ఇది. కాబట్టి నువ్వు ఏ విధంగా యుక్తాహార విహారస్య, కాబట్టి ఆహార విహారాలు ఏ విధంగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. కాబట్టి ఆహారం తీసుకోవాలి, అది హితమైనటువంటి ఆహారంగా ఉండాలి, దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారంగా ఉండాలి, హితంగా ఉండాలి, మితంగా ఉండాలి. కాబట్టి హితము మితము అయినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, అప్పుడు అది సముచితంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం వచ్చేటువంటిదే కనుక ఇది, ప్రతిరోజు వచ్చేటువంటి వ్యాధి గనక ప్రతిరోజు మనం దీన్ని చికిత్స చేసుకుంటూ పోవాలి. అసలు నిజంగా వాస్తవానికి ఇది మనం గుర్తించాలి. అసలు ఆకలి అనే దాన్ని వ్యాధిగా ముందు డిసైడ్ చేయాలి, చాలా ప్రధానమైన విషయం. ఆ తర్వాత సమస్యలే లేవు. అది గనక ఏదో విందు అనుకున్నామంటే కష్టమైపోతుంది. విందు కాదు అది, ఆహారం అనేది విందు కాదు, ఆహారం అనేది మందు. ఎప్పుడు అది ఆ విందు కాదు మందు అని తెలియాలి అంటే మొట్టమొదటి ఇది వ్యాధి అని నిర్ణయం చేయాలి. కనుక క్షుద్వ్యాధిచ్చ చికిత్స్యతాం. ఓకే, డిసైడ్ చేశామండి. నెక్స్ట్, ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ప్రతిదినం
రోజు తీసుకోవాలి, దీనికి తప్పదు. మందు మాత్రం రోజు తీసుకోవాలి. కొన్ని వ్యాధులు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు బీపీ, షుగర్ రోజు తీసుకుంటున్నారు కదా టాబ్లెట్స్. అట్లాగే ఇది కూడా క్షుద్ వ్యాధి, ఆకలి అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో, ఆకలితో ఉండేటువంటి వాడు ధ్యానం చేయలేడు, ఆకలితో ఉండేటువంటి వాడు మరొకటి చేయాలి. కనుక ఆకలి ఉండేటప్పుడు ఆకలి తీర్చుకోవాలి. శక్తి ఉంటే కానీ నువ్వు ధ్యానం చేయలేవు. ధ్యానానికన్నా శక్తి కావాలి. ఒక అర్ధగంట సేపు ఇలా కూర్చోవాలంటే శక్తి ఉండాలి మనిషికి. అలా శక్తి ఉండాలంటే ఆహారం వల్లనే వస్తుంది. ఈ ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా ఆలోచించి ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ఓ అయ్యా, ఆహారాన్ని తీసుకో, కానీ అది భిక్ష. ఇది భిక్ష ఔషధం, భిక్ష. ఇది ఔషధం, ఇక్కడ మందు. భుజ్యతాం సేవ్యతాం ఇది, దాన్ని సేవించమన్నాడు. ఆ విధంగా ఎప్పుడైతే భిక్ష ఔషధం అన్నాడో ఇక్కడ నిర్ణయానికి వచ్చేసారు చాలామంది. ఎందుకో తెలుసా? సాధన పంచకం అనేటువంటిది ఏతి పంచకం అని. ఇది కేవలం సన్యాసులకు సంబంధించింది. కారణం ఏంటి? భిక్ష తీసుకునేవాడు సన్యాసి. అందువల్ల సన్యాసిని రాండి భోజనం చేస్తున్నారని ఎవరు పిలవరు. సన్యాసిని భిక్ష తీసుకుంటారండి అంటే. కాబట్టి ఆ రోజుల్లో 4 ఏళ్లకి వెళ్ళి భిక్ష చేసేటువంటి వాళ్ళు. కాబట్టి సన్యాసికి భిక్ష ప్రధానం. గృహస్థులైనటువంటి వాళ్ళు సన్యాసికి భిక్ష పెడతారు. ఆయనేమో వీళ్ళకి జ్ఞాన భిక్ష పెడతాడు, భౌతికంగా వీళ్ళు ఆయనకి భిక్ష పెడతారు. అందుకని స్వామీజీ మా ఇంటికి భిక్షకు రండి అని పిలుస్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే భిక్ష ఔషధం అన్నాడో, సన్యాసికి కూడా దేహం ఉంది కనుక, ఆయనకి కూడా ఆకలి ఉంది కనుక, ఈ ఆకలి తీర్చుకోవడానికి ఆహారం అవసరం కనుక, కాబట్టి సన్యాసికి ఉండేటువంటి ఆకలి వ్యాధి అయితే ఆయనకు కూడాను ఔషధము భిక్ష. గృహస్థులు పెట్టేటువంటి ఆహారం భిక్ష. క్లియర్? కనుక ఇది కేవలం సన్యాసికి సంబంధించిందని కానీ కాదు, అదందరికీ సంబంధించింది. ఎందుకో తెలుసా? సన్యాసి గుర్తించాడు గనక అది భిక్షగా స్వీకరిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అందరికీ భిక్షే. అందరికీ భిక్ష పెట్టేటువంటి వాడు పరమేశ్వరుడే. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. అది రాత్రి చూసారా? కర్మఫలాలు ఏవైతే మనకు కర్మఫలాలు భగవంతుడు ఇస్తూ ఉన్నాడో అవి ప్రసాదంగా వస్తున్నాయి గనక సన్యాసికైనా ఆహారం పరమేశ్వరుడే ఇస్తున్నాడు, గృహస్థులకైనా పరమేశ్వరుడే ఇస్తున్నాడు, పశుపక్షాదులకైనా పరమేశ్వరుడే ఇస్తున్నాడు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి సృష్టిలో మనం ఉన్నాం. మనకి ఏవేవి కావాలి ఆహారం అనేది కూడా భగవంతుడికే తెలుసు. అందుకని మనం రాకముందే అవన్నీ కూడా తయారు చేసి పెట్టాడు. కేవలం నాలుకను మాత్రం మనం తెచ్చుకున్నాం, పొట్టలు మాత్రం మనం తెచ్చుకున్నాం. కనుక మనకు కావలసినటువంటి ఆహారాలన్నీ మనకన్నా ముందే ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టాడు. కళ్ళు మాత్రమే మనం తెచ్చుకున్నాం. మనం చూడవలసినటువంటి రంగులు రూపాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ముందే ఆరబోసి ఉన్నాయి. చెవులు మాత్రం మనం తెచ్చుకున్నాం. కావలసినటువంటి శబ్దాలన్నీ శ్రావ్యమైనటువంటి సుశ్రావ్యమైనటువంటి శబ్దాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ పరమేశ్వరుడు తయారు చేసి పెట్టాడు. కనుక మనకి ఏ విధమైనటువంటి ఆహారం కావాలో ఇదంతా పరమేశ్వరుడు ఇచ్చిందే గనక ఏది తీసుకున్నా భిక్ష. ఎట్లాగైతే ఆకలి అనేటువంటిది వ్యాధి అని గుర్తించగానే దాని మీద ఉన్నటువంటి వ్యామోహం అంతా ఎట్లాగైతే ఎగిరిపోతా ఉందో, అట్లాగే ఔషధం ఆహారం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో ఇది భిక్ష అనేది గనక గ్రహించాము అంటే, భిక్ష అనగానే చాలా విషయం మారిపోయింది. ఏమిటో తెలుసా? తనకి ఏది లభ్యం అయ్యేది భిక్షగాడు నిర్ణయం చేయలేడు. ఓ ఇంటి దగ్గరికి వెళ్ళి మాతా భిక్షాందేహి అంటాడు కానీ ఆమె ఏమేం పెట్టాలనేది తల్లి విషయం, ఆ ఇంట్లో ఉండేటువంటి తల్లి విషయం. మాతా భిక్షాందేహి, అమ్మ నాకు అన్నం పెట్టు అని అడుగుతాడు, భిక్షం పెట్టమని అడుగుతాడు భిక్షగాడు. వాడికి ఏం పెట్టాలనేది ఎవరు డిసైడ్ చేస్తే? వీడా ఆమె? ఏమో ఈరోజు భిక్షగాడు కూడా డిసైడ్ చేస్తాడు. ఇది కాల మార్పులు, ఇవి టైములు చేంజ్ చేసి. ఒక భిక్షగాడు వెళ్ళి మాతా అన్నాడు. వాడు భిక్షాందేహి అనలా, మాతా అనేటప్పటికి ఆవిడ వచ్చి ఎవరయ్యా ఏంటి విషయం అన్నది. ఏం లేదమ్మా, కాస్త భిక్ష పెట్టు తల్లి, కొంత అన్నం, అంత పప్పు, 2 వడలు గారెలు, 3 బూరెలు, కొంత పాయసం, అమ్మ కొద్దిగా నెయ్యి, కొంత గడ్డ పెరుగు, ఆ మాత్రం పెట్టు తల్లి. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎవడరా వీడు? ఇటువంటి బిచ్చగాడిని ఎక్కడ చూడలేదు. వీడిస్తాడేంటి లిస్టు? మనం లిస్టు తీసుకోపోతే ఆయన టిక్ చేస్తే అర్థం. అది కాదు ఇక్కడ విషయం. ఇదేంటిది? వీడొక లిస్ట్ ఇస్తున్నాడేంటి? వీడేం బిచ్చగాడు? అప్పుడు అది ఏంటో, ఏది పెడితే తీసుకొని పోవాలి కానీ నీ ఆస్తి ఏమన్నా ఉందా ఇక్కడ? ఏంది అది పెట్టు ఇది పెట్టు, చివరికి గడ్డ పెరుగు వరకు వెళ్ళాలి. ఏమనుకోమ్మా, కోప్పడబాకమ్మా, ఈరోజు నా పెళ్లి రోజు అమ్మా. వీడు ఏంటి నీ పెళ్లి రోజా? ఓకే అబ్బాయి బాగుందిరా. మరి ఒక్కడవే ఉండవే, నీ భార్య ఏమైంది? ఆవిడ కూడా తీసుకురాలేదే. ఈవిడ ఒకటి
ఈవిడికేం పని ఉన్నట్లేదు, భిక్షగాడితో పెద్ద డిస్కషన్. ఏరా ఒక్కడమే వచ్చావే పెళ్లి రోజుని, అమ్మా ఆవిడ చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇది ఎట్లా, ఆవిడ చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది, వీడికి ఈరోజు పెళ్లి రోజు, అందుకని ఒక లిస్ట్ ఇచ్చేసాడు వాడికి. ఇట్లాంటి బిచ్చగాళ్ళు ఈ రోజుల్లో ఉండరు. బాంబేలో అందరికి పాస్బుక్లు ఉన్నాయట. సరేనా, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, మామూలు బిచ్చగాళ్ళ విషయం చెప్తున్నాను నేను, బ్రతకలేకుండా తిరిగే బిచ్చగాళ్ళ విషయం. కనుక మాతా భిక్షాందేహి అన్నప్పుడు ఏమి వెయ్యాలి వీడికి భిక్ష అనేది ఆ తల్లి నిర్ణయం చేయాలి, వీడి కాదు నిర్ణయం చేయాల్సింది. వీడు భిక్ష అడగాలంతే. అందువల్ల పరమేశ్వరుని కూడాను ఆయన భిక్ష ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అది ఆయన మనకిస్తాడు. నెక్స్ట్ వస్తూ ఉంది విధివశాత ప్రాప్తి అయిన సంతుష్యతామ. కనుక పరమేశ్వరుడు మనకి ఇచ్చింది భిక్ష. హే భగవాన్, నువ్వు ఇచ్చింది ఏదైనా భిక్ష. అందువల్ల అక్కడ పదం ఉంది చూడండి, భుజ్యతాం. ప్రతిదినం అంటే రోజు వ్యాధి ఉంది కనుక రోజు మందు అవసరం. ప్రతిదినం ఈ వ్యాధి ఉంది, రోజుకు 3 సార్లు. అందువల్ల రోజు తీసుకోవాలి ఆహారం, తప్పదు. 3 సార్లు వస్తూ ఉంది ఆకలి, 3 సార్లు తీసుకోవాలి. ప్రతిదినం భిక్ష ఔషధం. కాబట్టి ఆహారం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో దానిని భిక్షగా తీసుకోవాలి, ఆ భిక్షని ఔషధంగా తీసుకోవాలి. ఆ ఔషధం ఏది? భిక్ష. భుజ్యతాం, సేవ్యతాం, సేవించాలి. ఆ విధంగా ఔషధాన్ని సేవించాలి. భుజ్యతాం అంటే కూడాను సేవించడం అనే అర్థం. అందువల్ల మన సంస్కృతిలో ప్రసాదం సేవించండి అంటారు చూడండి, అతి తమాషా. ప్రసాదం సేవించండి అంటే ఎవరన్నా ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు పూర్వ రోజుల్లో, ఇప్పటికి కూడాను సంప్రదాయం ఉండేటువంటి కుటుంబాల్లో ఈ మాట మనం వింటూనే ఉంటాం. వెళుతూ ఉంటే అన్నయ్య గారు కాస్త ఉండండి ప్రసాదం తీసుకొని వెళుతారు. కానీ భోజనమే, భోజనాన్ని ప్రసాదం అని అంటారు. ప్రసాదం ఎప్పుడైంది? అది ఏది ఉంటే అదంతా ప్రసాదం కాదు. పరమేశ్వరుడికి అర్పించినప్పుడే ప్రసాదం. పరమేశ్వరుడికి మనం అర్పిస్తాము, తిరిగి అది మనకు అందుతుంది. కాబట్టి మనం సమర్పించేటువంటిది నైవేద్యం, తిరిగి మనకు వచ్చేటువంటిది ప్రసాదం. ప్రసాదేతి ప్రసన్నత. కనుక పరమేశ్వరుడు ఏదైతే మనకి ఇచ్చాడో అది ఆయనకి సమర్పించి ఆయన దగ్గర నుంచి మనకు అందిన తర్వాత దానిని ప్రసాదంగా మనం తీసుకుంటూ ఉంటాం, చాలా ఆనందంగా తీసుకుంటూ ఉంటాం. ప్రసాదంలో రుచి చూడం, కాబట్టి మందులో కూడా రుచి చూడడు మనిషి, తర్వాత వస్తుంది. కనుక సేవ్యతాం, సేవించడము పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి భిక్ష కేవలం సన్యాసికి సంబంధించిందే కాదు, ఇది గృహస్థులకు కూడాను. సన్యాసికి గృహస్థులు భిక్ష పెడతారు, గృహస్థులకి పరమేశ్వరుడు భిక్ష పెడతాడు. ఏమీ తీసుకొని రాలేదు ఈ ప్రపంచంలో, సరేనా. ఇక్కడికి వచ్చే సన్యాసి కూడాను వాడి దగ్గర ఏమీ లేదు, ఒక జోలి వాడు తగిలించుకుంటాడు అంతే. ఆ తర్వాత వేసేవాళ్ళు వేస్తారు, వాడు ఖాళీగానే వస్తాడు భిక్షకు వచ్చేవాడు. కాబట్టి ఈ ప్రపంచానికి వచ్చిన మనం కూడాను ఖాళీగానే వచ్చాం. ఈ ప్రపంచానికి ఏమీ తీసుకొని రాలేదు, రిక్త హస్తాలతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వచ్చాం. ఉండేది 2 చేతులు మాత్రమే, కానీ ఈ 2 చేతులకు కావాల్సిందంతా అందించడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి ఏది అందాలనో అది అందుతుంది. కనుక ప్రతిదినం భిక్ష ఔషధం భుజ్యతాం. కాబట్టి పరమేశ్వరుడికి సమర్పించకుండా భోంచేయడానికి అవకాశం లేదు. ఎందుకని ఆయన ప్రసాదించిందే గనక. అసలు అలా పరమేశ్వరుడికి ఇవ్వకుండా తినేటువంటి వాడిని భగవద్గీత దొంగ అని కూడా అన్నది. స్థేనాంపతయే నమః, దొంగల్లో ఒక దొంగ అయినటువంటి ఈశ్వరుడికి నమస్కారం అని రుద్రంలో మన శివుడి గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు స్థేనాంపతయే నమః, దొంగల్లో దొరాయన. తమాష చూడండి ఎట్లుందో. ఎందుకని మనందరికి కూడా అధిపతి, మనందరికీ అధిపతి. ఓకే అంటే అక్కడ దొంగ అంటే అర్థం వేరే అనుకోండి, మన మనసును దొంగలించేవాడు, అది వేరే విషయం. ఇక్కడ కాదు ఆ సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నాను మీకంటే, పరమేశ్వరుడు అందించిన దాన్ని పరమేశ్వరుడికి పెట్టకుండా ఎవడైతే భుజిస్తూ ఉన్నాడో వాడు దొంగ అని అన్నప్పుడు ఎందుకు, కారణం ఏంటి? ఇది తప్పు, దోషం. ఏది మనది కాదు, కానీ ప్రతిదీ నాది 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 అంటూ దోషం చేస్తూ వచ్చాం. సమర్పణ భావంలో ఏం జరుగుతుందో తెలుసా? హే భగవాన్, ఇది నీదే, తదీయ వస్తు గోవింద. ఆహారం నేను తీసుకెళ్ళి నైవేద్యం తయారు చేసి భగవంతుని ముందు పెడుతున్నానంటే ఇది నీదేనని పెడుతున్నాను, నాదని పెడుతున్నాను. అఫ్కోర్స్ మనకు తెలుసు అనుకోండి, మనం సమర్పించినా ఆయన తినడం తెలుసు, ఆయన తింటాడని తెలిస్తే మనం పెట్టాం, అది వేరే విషయం. కానీ భావన ఉంది, భావన ఉంది. భావగ్రాహి జనార్దన, మన భావాన్ని గ్రహించేటువంటి వాడు. కనుక కృష్ణార్పణం అని మనం అన్నప్పుడు పరమేశ్వరుడికి సమర్పించేసాం. ఆయనకి సమర్పించిన తర్వాత ఏదైతే మనకు మిగిలిందో ఇది ప్రసాదం.
కనుక నైవేద్యం సమర్పించిన తర్వాత అందేటువంటిది ప్రసాదం అవుతూ ఉంది కనుక అంతకుముందు నాది నాది అనుకుంటూ ఉన్నా. నేను భోజనం తయారు చేసుకుని భోజనం చేశాను అనుకోండి, నాది నాది. ఇప్పుడు అట్లా కాదు. హే భగవాన్, ఏదీ లేదు ఈ ప్రపంచంలో, నాది 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 అని తయారు చేసుకున్నాను. నేను ఏదైతే నాది నాది అనుకుంటూ ఉన్నానో అది నాది కాదు, నీదే నీదే నీదే. అది తమాషా. కనుక నాది 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 అని నేను చేసినటువంటి దోషాన్ని నీదే 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 అనేటువంటి భావంతో కడిగేసుకోవడమే దీంట్లో ప్రధానమైనటువంటి విషయంగా మనకు తెలుస్తూ. కనుక భిక్షౌషధం భుజ్యతాం సేవ్యతాం. కాబట్టి క్షుద్వ్యాధి ప్లీజ్, ఆకలి అనేటువంటిది వ్యాధి. ఈ వ్యాధిని మనం భరించలేం కాబట్టి చికిత్స చేయించుకోవాలి. చికిత్స అనేటప్పుడు దానికి మందు తీసుకోవాలి. ఆ మందు కూడాను ఆహారము. కాబట్టి ఆహారాన్ని మందుగా తీసుకోవాలి ప్లీజ్. కాబట్టి విందు అనే ప్రశ్న లేదు. మందు అనగానే చాలా వచ్చేసాయి దాంట్లో. ఎందుకో తెలుసా? మోతాదు ఒకటి, మందు ఎంతెంత తీసుకోవాలి అనేది ఓ ప్రిస్క్రిప్షను, ఆ తర్వాత రుచి ఒకటి. రుచి ఇప్పుడు రుచితో కదా మనకు బాధలంతా. అదే కనుక మందు విషయంలో రుచి చూస్తావా? రుచి చూడం. అది స్వాద్వన్నం నతు యాచ్యతాం. స్వాదు అన్నం నతు యాచ్యతాం. యాచ్యతాం నా స్వాదు అన్నం. స్వాదు అన్నం నతు యాచ్యతాం. స్వాదు అన్నం రుచికరమైనటువంటి ఆహారం. నతు యాచ్యతాం, కోరకూడదు. ఎందుకో తెలుసు, ఇది దాని మీదనే ఆధారపడి ఉంది ప్లీజ్. నేను అందుకని మధ్య మధ్యలో నవ్వుతున్నా, ఎప్పుడు నవ్వనవాడిని. కారణం ఏంటంటే మొట్టమొదటి దాన్ని డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయడం మనిషి వచ్చిన బాధ అది. ఆకలి అనేటువంటిది మనకి ఏదో అదొక పెద్ద డాక్టరేట్ లాగా ఫీల్ అయిపోతాం కానీ దాన్ని, ఎందుకంటే అబ్బా మనకు ఆకలి ఉంది కనుక మనం బాగా తిరుగుతున్నాం, నాకు ఎంత ఆకలండి, నేను ఎంత తింటానండి, అది కాదాడ. ఆకలి అనేటువంటిది వ్యాధి అనేది మొట్టమొదట మనం గుర్తిస్తే ఆ తర్వాత దానివల్ల కలిగేటువంటి పరిణామాలు, దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇంట్లో ఏం పెడితే తింటాడు, రచ్చలేదు, కొంపలో రచ్చలేదు. ఇప్పుడు ఎట్లా? ప్రతి ఇంట్లో ఇదే గొడవ. అసలు కొన్ని ఇళ్లలో అయితే భార్యలకు భయం, మధ్యాహ్నం వస్తా ఉన్నాడు పూలేని. ఎందుకంటే ఏదన్నా చెయ్యి, బెండకాయ ఎందుకు చేసావంటాడు, వంకాయ ఎందుకు ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా? అది భగవంతుని యొక్క కృపసార. అది కూడా ఇప్పుడు తినడానికి అయినప్పుడు ఒక వంకాయ సృష్టించి వదిలేసి ఉంటే బాధ లేదు. ఆయన వంకాయ, బెండకాయ, బంగాళాదుంప, దొండకాయ ఇవన్నీ పెట్టేటప్పటికి టమాటాలతో సహా ఇవన్నీ చూసేటప్పటికి మనకు రోజు అన్నీ కావాలనిపిస్తుంది. అన్నీ ఎక్కడ తిడతావు చెప్పండి? ఉండేది ఒక పొట్ట, తినడానికి చేతులు రెండున్నా తినేది ఒక చేత్తోనే, రెండో చేయి పనికిరాదు. అది సోమరి. అందుకని దానికి ఒక సపరేట్ వర్క్ ఇచ్చేసాడు భగవంతుడు. కష్టపడి పని చేసేది చూడండి. ఏ పని ఉన్నా ముందు కుడి చేయబోద్దు కానీ ఎడం చేయబోదు. షేక్ హ్యాండ్ చేతుడు కుడి చేత్తోనే కదా, ఎడం చేయి ఎక్కడ ఉందా? ఎడం చేయి ఉపయోగపడేది ఒక క్రికెట్లోనే, అర్థమవుతుంది. అందుకని పోయిన చోట ఓడిపోతుంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయి కనుక కుడి చెయ్యి ప్రతి విషయానికి ముందు పోతూ ఉంటుంది. పూజ చేయాలంటే కుడి చేయి, కుడి చేయి, కుడి చేయి ప్రతిదానికి ముందు పోద్ది కనుక అది దాంట్లో ఒక త్యాగం ఉంది. ఇది సోమరి, దేనికి ముందు పోదు, వెనక ఉంటుంది. అర్థమవుతా ఉంది. కాబట్టి ఉండేది రెండు చేతులైనా మనకు ఉపయోగపడేదేమో ఒక చెయ్యే తినడానికి, ఒక పొట్ట ఒక చెయ్యి, ఎంత తినగలం. అదే కనుక పెట్టదలుచుకుంటే ఎంతైనా పెట్టచ్చు. అర్థమవుతుంది. ఇదే ఒక చేత్తో కొన్ని వందల మందికి భోజనం పెట్టచ్చు, కానీ ఈ ఒక చేత్తో ఇద్దరు భోజనం తినలేం. ఎందుకంటే మనకు ఉండేది ఒక పొట్టే. స్వాద్వన్నమునతు యాచ్యతాం, రోజు తినేది, రోజు తినేది. అది భగవంతుని యొక్క కరుణ. ఇన్ని తయారు చేశాడు భగవంతుడు అంటే మన కోసమే కదా, ఆయన తినడం కోసం కాదు కదా. మరి అలా చేసినప్పుడు కాస్త అయ్యో నాకు ఇన్ని పదార్థాలు పరమేశ్వరుడు తయారు చేసి పెట్టాడు, ఆయన ఇవ్వడం వల్ల నాకు వచ్చింది. ఆఫ్కోర్స్ ఈరోజు బెండకాయ, లేదా మధ్యాహ్నం చిక్కుడుకాయ. ఇప్పుడు ఏమైంది? మధ్యాహ్నం కనుక కొద్దిగా ఉప్పు ఎక్కువైతే చాలు, కారం ఎక్కువైతే చాలు. ఇదే తిండే, ఇదే తిండి కాదు మందు సార్. ఎవరు చెప్పారు తిండి అని? ఇంకా చెప్పండి అమ్మగారు వాళ్ళు అడిగితే, ఇది కూడా ఒక తిండేనని. ఎవరు చెప్పారు నీకు తిండి అని? మందు అని చెప్పాడు కదా స్వామీజీ. భుజించు సేవ్యతాం. ఎందుకు? ఇప్పుడు పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కొద్దిగా. ఇప్పుడు వేదాంతం అంటే ఉపయోగం లేదు. నన్ను ఇది మీరు అడగండి కావాలంటే, మా ఆశ్రమం పిల్లలు వచ్చి ఉండరు. ఒక్కరోజైనా సరే ఇది బాగలేదని నేను అనలేదు. నేను ఏమి సాధించాను ఏమో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం సాధించాను. వెరీ క్లియర్. చిన్నప్పటి నుంచి కూడా అంతే.
ఏది పెడితే అది తింటాను నేను. ఒక్కోసారి ఉప్పు ఎక్కువైపోయి మరి ఎక్కువైపోయి తినలేని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని. అవి పెట్టేస్తారు నాకు. తర్వాత వాళ్ళు రుచి చూసి బాధపడతారు. స్వామీజీ మీరు చెప్పనే లేదంటే ఏం చెప్తామమ్మా, రోజు తింటాం కదా. మీరేమైనా ఫిజికల్ బ్యాలెన్సా కరెక్ట్గా వేయడానికి? ఏదో చేత్తో వేస్తారు, ఉప్పు ఎక్కువ పడవచ్చు, కారం ఎక్కువ పడవచ్చు ఒక్కరోజు. కాబట్టి రోజు బాగా చక్కగా తింటామండి. ఒక్క పూట బాగలేకపోయేటప్పటికి ఇళ్ళు వాకిలి వీధి అంతా ఒకటి అయిపోవడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఇట్లాంటి వాళ్ళు సాధకులయ్యే ప్రశ్నే లేదు. కనుక ఈరోజు ఇది లభ్యమైంది అనుకోండి, ఉప్పు ఎక్కువైనటువంటి కూర తినవలసినటువంటి ప్రారంధం ఉంది. ఫినిష్. ప్రారంధం తిహ భుజ్యతాం. ఇది ప్రారంధం. ఇది ఎందుకో తెలుసా, మనకి ఏవైతే రావాలా వస్తాయి సార్. రాత్రి చూచాం కదా, ఇంకొక విధంగా రమ్మంటే రావు. ఈ విధమైన ఆహారం తీసుకోవాలంటే ఆ విధమైన ఆహారమే వస్తుంది. కనుక మనం ఫలానా చోట పుట్టాలి, ఫలానా వ్యక్తుల మధ్య జీవించాలి. వీటన్నిటి వెనుక కర్మ ఫలాలు ఉన్నాయి. మనం తయారు చేసుకున్నదే, గతంలో మనం చేసిందే ఇప్పుడు మనకు అందుతూ ఉంది. లేనిది రమ్మన్నా రాదు. కాకపోతే ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదో డబ్బు ఉంది కదా అని విపరీతంగా తినడం కాకుండా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కాకుండా, దేహం ఉంది దేనికి? ధర్మ సాధనం. ఇది పరమేశ్వరుని తెలుసుకోవడానికి ఉంది. ఈ దేహం. మనసు ఉంది దేనికి? భగవంతుని గురించి ఆలోచించడానికి ఉంది. కనుక భగవంతుని గురించి ఆలోచించడానికి ఉండేటువంటి మనసులో ప్రపంచం చొరబడకుండా చూసుకుంటూ ఉండాలి. భగవంతుని కోసం సాధనలు చేయడానికి వచ్చినటువంటి దేహాన్ని దానికోసం వినియోగించుకోవాలి, కానీ ఈ తిండి కోసం కాదు. కాబట్టి స్వాద్వన్నం నతు యాచ్ఛతాం. వ్యాధి పోవడమే ముఖ్యం. అంతేగాని ఆయన ఒక అయ్యా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకొని ట్యాబ్లెట్స్ అంటే వద్దు సార్ డాక్టర్ గారు, ఉదయం ఒక 50, మధ్యాహ్నం ఒక 50, రాత్రి ఒక 50 వేసుకుంటాను ఎందుకంటే తొందరగా తగ్గుద్ది. కాదు కాదు కాదు, అది పద్ధతే కాదు. నువ్వు ఇలాగే వేసుకోవాలి డోసేజ్. ఓకే, కనుక ఎట్లా తీసుకోవాలనో అలా తీసుకోవాలి. రెండవది సమయాలు కూడా ప్రధానమైన విషయం. అయ్యా ఇన్ని గంటలకి ఈ ట్యాబ్లెట్ తీసుకున్నావు, తర్వాత అన్ని గంటలకి ట్యాబ్లెట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్తాడు. అది సమయం. సమయం. కాబట్టి సమయాలు నియమాలు రెండు పాలిస్తూ ఉండాలి. మనం రెండింటి దృష్టిలో పెట్టుకొని ఉండాలి వ్యాధి విషయంలో. కాబట్టి ఆకలి విషయంలో కూడా అంతే. ఏ విధంగా తీసుకోవాలి? సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కనుక స్వాద్వన్నం, రుచికరమైనటువంటి ఆహారం కావాలి. నతు యాచ్ఛతాం, ఎప్పుడు కోరుకోకూడదు. కనుక దేహానికేమో రుచులు, మనసుకేమో అభిరుచులు. ఈ రెండింటి మధ్య అయిపోయింది జీవితం. కనుక మనసులో అభిరుచులు లేకుండా చూసుకోవాలి. దేహానికి రుచులు అవసరం లేదు. ఎందుకని? అది వ్యాధి అని. అదే వ్యాధి అని మొట్టమొదటి నిర్ణయం చేస్తే ఆ తర్వాత ఇంకా సమస్యలే లేకుండా పోతాయి. ఏ విధంగా అయితే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలనో అటువంటి ఆహారం మనం తీసుకుంటూ ఉంటాం. మరి ఈ ఆహారం ఎలా వస్తుంది? విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అది విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అది విధివశాత్. నీకు రావాల్సినటువంటి దాన్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. మనకు లేనిది రమ్మన్నా కూడా రాదు. కాబట్టి ఏదైతే మనకు లభ్యమవుతూ ఉందో ఇది కేవలం కర్మఫలం గనక గతంలో నేను చేసినటువంటి కర్మల ఫలితాలే అందుతూ ఉన్నాయి. నేను ఒక ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగానికి ఏ జీతమో అంతవరకే నాకు అందుతుంది. కనుక 30 రోజులు నేను ఉద్యోగం చేసిన తర్వాత పే డే నాకు ఇస్తారు. ఏది? నా ఉద్యోగానికి సరిపోయినటువంటి శాలరీ మాత్రమే నాకు అందుతుంది. అంతేగాని నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నాకు ₹1,00,000 రావాలంటే ఎట్లా వస్తుంది? వచ్చేందుకు అవకాశం లేదు. మనం ఏదైతే చేసి పెట్టుకొని ఉన్నామో అదే మనకు అందుతుంది. దాంతోనే మనం తృప్తి చెందాలి. తృప్తి అనేటువంటిది అక్షయ ధనం ఈ ప్రపంచంలో. ప్లీజ్, ఎందుకని? డబ్బు ఉన్నవాడు ఏదో ఉన్నవాడు కాదు ఈ ప్రపంచంలో సుఖి. తృప్తితో ఉండేటువంటి వాడే సుఖి. అంతా ఉండినా, ధనం ఉండినా, ఏమున్నా అసంతృప్తితో ఉండేటువంటి వాడు దుఃఖి. వాడు లేనివాడే. కోరేవాడు ఎవడైనా లేనివాడే. ఉన్న దాంట్లో తృప్తి చెందేటువంటి వాడు ఎవరో అటువంటి వాడే ఈ ప్రపంచంలో ఆనందం. అందుకని భగవద్గీతలో యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. యదృచ్ఛా లాభ సంతుష్ట అర్జున. యదృచ్ఛా లాభ సంతుష్ట. యదృచ్ఛా లాభ అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట. యదృచ్ఛా లాభ సంతుష్ట ఇది. ఎంత అద్భుతమైనటువంటి యదృచ్ఛా లాభ సంతుష్ట. అప్రార్థిత, మనం కోరకుండా ఏదైతే మనకు లభ్యమవుతుందో అది అప్రార్థిత ఉపనత లాభ. ఇది లాభం అంటే ఎవరికి ఏది అందినా మనం ఆశించకుండా మనకు అందుతూ ఉంది. ఏ ఆహారం అందాలనో ఆహారం అందద్ది. యథార్థం. ఇప్పుడు మనం ఒక వస్తువు మనం తినాలి అని అనుకుంటాం అనుకో, అది బజార్లో లేకపోవచ్చు.
ఇదిగానండి ఈరోజు వంకాయ చేసుకుంటాం, ఆ రోజు వంకాయలు రాకపోవచ్చు. పలానా ఆకుకూర చేసుకుంటాం, పొనగంటి కూర చేసుకుంటాం, పొరగంటి కూర లేకపోవచ్చు. ఏ ఆకు దొరికితే మనం మేక అయిపోవడమే, అంతే, ఇంకేం లేదు. ఏ ఆకైనా పర్వాలేదు, నమరడానికి మేకగా సిద్ధంగా ఉండడమే. ఎందుకో తెలుసా, అది లేదు సార్ మన లిస్టులో. ఇది తమాషా. గతంలో మనం చేసుకున్న దాంట్లో అది లేదు. ఇవన్నీ ఊరికే సర్దుకుపోవడం కాదు, వీటి వెనక ధర్మాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. లేనిది రమ్మంటే రాదు, ఉన్నది పొమ్మంటే పోదు. కాబట్టి ఏవేవైతే చేసుకున్నామో ఆ కర్మల యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి. ఇది లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం ఇది. దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. కనుక నాకు ఏదైతే రావాలనో అది నాకు అందుతూ ఉంది. కనుక అప్రార్థిత ఉపనతః లాభః తేన సంతుష్ట, దానితో తృప్తి చెందేటువంటి వాడు. ఏది లభ్యమైతే దానితో తృప్తి చెందేటువంటి వాడు. పరమేశ్వరుడు నాకు ఏది కావాలనో అది ఇస్తాడు. విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అందుకని సాధు జీవనం ఎందుకో తెలుసా, కనీసం సాధువైన అట్లా జీవించాలి. అన్నిటినీ వదులుకొని వస్తాడు. దాని ఉద్దేశం ఏంటి, రాత్రి మనం చూసినట్టుగా పరమేశ్వరుడు నన్ను తప్పకుండా కాపాడతాడు అనేటువంటి విశ్వాసం. రక్షసతీతి విశ్వాస, పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు అనే భావన ఉండడం వల్లనే అందరినీ వదిలిపెట్టి సాధు సమాజంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని సాధువు తృప్తిగా ఉంటాడు. నాకు ఏది ఇవ్వాలనో ఇస్తాడు. నేను వెళ్ళి అడవిలో కూర్చున్నా పర్వాలేదు, పరమేశ్వరుడు నాకు ఇవ్వాల్సింది ఇస్తాడు. నా లిస్టులో అది ఉండేటప్పుడు దాన్ని ఇవ్వకుండా పోయేటువంటి ప్రశ్న లేనే లేదు. ఈ ఉద్దేశంతో ఒక సాధువు జీవించేవాడు. అతని పక్కనే ఋషికేశ్లో ఇంకో సాధువు ఉండేవాడు. అతనికి అంత పొసెసివ్నెస్, అన్నీ ఏవేవి కావాలని అన్నీ దాచుకుంటూ ఉండాలి. ఇతను చెప్తూ ఉండేవాడు, ఏమయ్యా మనం సాధువులైతే అయ్యాం, మనకు కూడా డబ్బు అవసరం, లేకపోతే బతకలేము ఈ ప్రపంచంలో. వాళ్ళు భిక్ష పెట్టలేదనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, మనం కూడా హోటల్కి పోవాల్సి వస్తుంది, హోటల్కి పోవాలంటే డబ్బులు ఉండాలి. ఆయనది ఒక ఫిలాసఫీ. కానీ ఇతను మాత్రం భగవంతుని మీదనే జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి గంగానదిని దాటాల్సి వచ్చింది. తీరానికి వచ్చారు. ఎట్లా దాటాలి, చాలా కష్టంగా ఉంది. సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంది గంగా. ఆ రోజు అక్కడికి ఒక నావ తీసుకొచ్చి పెట్టాడు, ఒక బోట్. ఆ బోట్ మ్యాన్ అక్కడే ఉన్నాడు, నావ నడిపేటువంటి వాడు. అయ్యా మమ్మల్ని ఆ వైపుకి దించుతావా? దించుతానండి, నేను అందుకే ఉన్నాను. ఎంత ఇవ్వాలి? 2 రూపాయలు ఇవ్వండి మనిషికి. ఈ సాధువు దగ్గర ఉంది, ఆ సాధువు దగ్గర లేదు. ఎందుకని సాధు క్యారీ నో మనీ. సాధువులకు జేబులు అవసరం లేదు. ఇప్పుడు మోడర్న్గా సాధువులు జేబులు పెట్టుకుంటున్నారంటే పెన్ను పెట్టుకోవడానికి, అంతే. అది కూడా రాసేవాళ్ళు అయితే. అర్థమవుతుంది. కాబట్టి సాధువులకి డబ్బు అవసరం లేదు, జేబులు అసలే అవసరం లేదు. కారణం ఏంటి? జేబులు ఎందుకు? డబ్బు పెట్టుకోవడానికి. అందరికి ఉన్నాయి కదా జేబులు, సాధువుకి ఎందుకు అనవసరం. ఇప్పుడు మీకంతా జేబులు ఉన్నాయి కదా, ఓకే. అవసరం మాకు అవసరమైతే మీ దగ్గర నుంచి వస్తుంది. వస్తేనే జరుగుతున్నాయి ఇంతకాలంగా కార్యక్రమాలు. ఇన్ని పుస్తకాలు ప్రింట్ అయినాయి, ఎక్కడి నుంచి వస్తాయి సాధువుకి? సరేనా? నేను అదే చెప్తుంటా మా వాళ్ళకి. ఇది కొద్ది అతిశయోక్తిగా ఉంటుంది. నా మనసులో ఆలోచన కదిలిందంటే వాళ్ళ చేతులు కదులుతాయి, వాళ్ళ జేబులు కదులుతాయి అంటాను నేను. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఏముంది? ఎవరి కోసం? నా కోసం కాదు. నాకు 10 పైసలు కావాలనేటువంటి భావన నాకు లేదు, అవసరం కూడా లేదు నా జీవితానికి. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టామనుకోండి, జనం వాళ్ళంతటే వాళ్ళు ముందుకు వస్తారు. ఆ కార్యక్రమం అయిపోతూ ఉంటుంది. ఓకే, తలుపేసేసామండి, ఇంక ఈ కార్యక్రమం లేదంటాం. కనుక ఎప్పుడైతే మనం పూర్ణంగా పరమేశ్వరుడి మీద ఆధారపడి ఉన్నామో, ఒకవేళ రాలేదనుకోండి చింత లేదు, అనుకున్నది జరగకపోతే చింత లేదు. ఓ సత్కార్యం చేయాలి అనేటువంటి భావన మన మనసులో కదలచ్చు. అది జరిగితే ఆనందం. భగవంతుడు అనుగ్రహించాడు, విధివశాత ప్రాప్తైన సంతుష్యత. ఒకవేళ జరగలేదు, ఓకే, ఇది భగవంతుని యొక్క సంకల్పంలో లేదు. కనుక ఆయన సంకల్పానికి నేను అనుగుణంగా పోవాలి, కానీ నా సంకల్పానికి కాదు. నా మనసు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది, కానీ పరమేశ్వరుడు నాకు ఏది అందిస్తాడో అదే నాకు అందుతుంది. కనుక అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. హే భగవాన్, నీ యొక్క సంకల్పమే జరగని. ఎందుకని? నీవు ఏది ఆలోచిస్తే ఈశ్వర సంకల్పమే నన్ను రక్షిస్తుంది, కానీ మరొకటి రక్షించేందుకు అవకాశమే లేదు. కనుక నా సంకల్పాలు తీరాల్సిన అవసరం లేదు, నా ఆశలు తీరాల్సిన అవసరం లేదు. నా ఆశ గనక నీ శాంక్షన్ ఉంటే అది తీరని, లేకపోతే ఉండని. యదృచ్ఛ లాభ సంతుష్ట, ఏది లభ్యమైతే దాంతో తృప్తి. ఇది ఆ సాధువు యొక్క ఉద్దేశం. ఇతని దగ్గర డబ్బు లేదు, ఆ పక్కన సాధువు చూస్తూ ఉన్నాడు. 2 రూపాయలు ఇమ్మంటున్నాడు, నా దగ్గరేమో ఉంది, కానీ ఇతని దగ్గర లేదు. ఏం చేయాలి? ఇద్దరం కలిసి పోవాలి. అప్పుడు ఊరికే చూశాడు. ఏం చెప్తాం? అతను 2 రూపాయలు అడుగుతున్నాడు అంటాడు. మరి లేదు కదా, ఇక్కడే ఉంటాం అంటాడు ఇతను. ఎందుకని? ఆ గట్టు మీదకి పోయినా గోవిందుడే, ఈ గట్టు మీద ఉన్న గోవిందుడే. అక్కడ పోయినా ఓం నమో భగవతే వాసుదేవ, ఇక్కడ ఉన్న ఓం నమో భగవతే వాసుదేవ. ఓకే, ఏం చేయాలి? ఆ సాధువు ఇతను వదిలిపెట్టి పోలేడు.
అందుకని ఏం చేశాడంటే, సరే నీ టికెట్ కూడా నేనే పెడతాను రా సినిమాకి అని ఇద్దరు కలిసి ఎక్కారు. ఆయన 2 రూపాయలు, ఈయన 2 రూపాయలు ఆయన ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఆ వైపు దిగారు. ఇప్పుడు అంటాడు, ఏమయ్యా ఇంతకాలంగా చెప్తే విన్నావా నువ్వు? ధనం యొక్క అవసరం నీకు అర్థమైందా? ఇప్పుడు 2 రూపాయలు కూడా లేకుండా తిరుగుతున్నావు. సమయానికి ఏది ఎవరు పెడితే తిని తిరుగుతున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇది చూడు, ఆ 2 రూపాయలు కనుక నేను ఇవ్వకపోతే నువ్వు ఎట్లా దాటుండేవాడు? ఇప్పుడు ఈ నది దాటి ఈ వైపు వచ్చే అవకాశం లేదు కనుక ఆ తీరం నుండి ఈ తీరానికి రావాలంటే 2 రూపాయలు రావాలి, ఉండాలి. మరి ఎప్పుడు లేకుండా ఉన్నావు కదా, ఏం చేస్తావు నువ్వు? అతను అంటాడు, ఎవరు చెప్పారు నేను నాకు ఇది ఉందా నీ దగ్గర? మరి ఎవరు చెప్పారు నీకు లేదని? నేను అన్నానా నీతో? ఓరి దుర్మార్గుడా, నువ్వేం సాధు, ఉండి లేదని చెప్పావా? అబద్ధం చెప్పా? ఇదిగో అబద్ధం మాత్రం నేను చెప్పలా, ఇప్పుడు కూడా చెప్పడం లేదని నేను అనలేదు, అవసరం లేదని. నాకు నేను క్యారీ చేయని డబ్బుని అంతే. మరి ఎక్కడిది నీకు, ఎక్కడుంది నీ దగ్గర? నీ జేబులో ఉంది కదా. నీ జేబులో ఉందయ్యా, నా జేబులో ఉండేది నాది కదా. నీ జేబులో ఉండేది నాది కాకపోతే నువ్వెందుకు ఇచ్చావు? నీది కాదు, నాది. నీ 2 రూపాయలే నీది సార్, ఇంకొక 2 రూపాయలు నాది సార్. లేకపోతే నువ్వెందుకు ఇస్తావు చెప్పు? ఏమంత త్యాగివే నువ్వు? కనుక భగవంతుడు నీ 2 రూపాయలు నీ జేబులో పెట్టి, నా 2 రూపాయలు కూడా నేను ఏదో అమాయకుడిని ఎడ పడేసుకుంటానని నువ్వైతే లోబి కనుక గట్టిగా పట్టుకొని ఉంటావని నీ జేబులో పెట్టాడు. అది తమాషా. కాబట్టి నన్ను రక్షించేటువంటి వాడు కాబట్టి యోగక్షేమం వహామ్యహం, నా యోగక్షేమాలు చూసేవాడు పరమాత్మ కనుక ఆ దాంట్లో ఆయన దయ కూడా యాడ్ అయిపోయింది. ఒరే ఇతనికి ఇవ్వవలసిన 2 రూపాయలు ఇవ్వడమే కాదు, దీన్ని రక్షించుకోవాలి, అమాయకుడు ఎక్కడ పడేసుకుంటాడో ఉపన్యాసాలు చెప్పుకుంటా. అందువల్ల ఇంకొకటి జేబులో కనుక పెడితే రక్షణ బాగుంటుంది. ఎప్పుడు అవసరమైతే ఆయన టికెట్ అడిగినప్పుడు ఈయన ఇస్తుంటాడు. కాబట్టి నువ్వు నా డబ్బు కనుక నువ్వు ఇచ్చావు, లేకపోతే ఇవ్వవు. కానీ నా డబ్బు నీ దగ్గర ఉంది. అతను అంటాడు, ఇది నేను మింగలేనంత వేదాంతం, ఇది నేను సాల్వ్ చేయలేను నాయన, ఇది భయంకరంగా ఉంది. నువ్వు మింగినా మింగకపోయినా సార్, ఇది చేదు నిజం, ఇది చేదు నిజం, కానీ నిజమే ఇది. నువ్వు మింగలేకపోతున్నావు కనుక చేదుగా ఉంది, అంతే. ఇది వాస్తవం. కనుక మనకు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో విధి వశాత్ ప్రాప్తేన సంతుష్యతాం, సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. భక్తులకు ఇచ్చినటువంటి లక్షణాలు ఇవి భగవద్గీతలో. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎవడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలడు? కోరికల మధ్య కొట్టుమిట్టాడేటువంటి వాడు ఆనందంగా ఉండలేడు ఈ ప్రపంచంలో. నాకు ఏదో లేదనుకునేటువంటి వాడు ఆనందంగా ఉండలేడు ఈ ప్రపంచంలో. నిత్యతృప్త, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే తృప్తి ఉండాలి మనిషికి. తృప్తి ఎలా వస్తుంది? నాకు ఏది లభ్యం కావాలో అది లభ్యం అవుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంలో నేనున్నాను, ఆయన అనుగ్రహ ఛత్రం నన్ను కాపాడుతూ ఉంది, ఆయన చల్లటి నీడలో నేను ఉన్నాను అని భావన చేసేటువంటి వాడు మాత్రమే ఆనందంగా ఉండగలడు. కానీ మరొకడు ఆనందంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. చూచారా? మొట్టమొదట దేహానికి సంబంధించి ఏ అవసరాలు అయితే ఉన్నవో, ఇప్పుడు దీంట్లో ఇక్కడ క్షుద్వ్యాధి అన్నాడు అనుకోండి, ఆకలి అనేటువంటి వ్యాధి. శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకుంటూ పోవాలని, ఇంకా ఆకలే కాదు ఇంకా అవసరాలన్నీ అంతే. అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆకలి అనేది వ్యాధి అన్నాడో, ఆహారం తీసుకుంటున్నాం కదా, మరి వస్త్రం ఏంటి? అదే కోణంలో ఆలోచించుకుంటూ పోవాలి. అది శాస్త్రాన్ని అర్థం చేసుకునే పద్ధతి. అందుకని అది వ్యాధి. ఒక కురుపు ఉందనుకోండి, ఏం చేస్తాం? ఒక వ్రణం ఉంది, దాన్ని భరించలేం. ఏం చేస్తాం? మొట్టమొదట ప్లీజ్ దానికి మొదట ఏదో ఒకటి వేసి కడగతాం, శుభ్రం చేయాలి. వ్రణాన్ని శుభ్రం చేయాలి. ఆ శుభ్రం చేసిన తర్వాత దానికి మందు వేయాలి. మందు వేసిన తర్వాత బ్యాండేజ్. అర్థమవుతుంది ఇప్పుడు? ఇది అట్లా ఉంటే కొంతకాలానికి అది నయమైపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే దేహం కూడా ఒక వ్రణం. దీన్ని మందు వేయబోయే ముందు శుద్ధి చేయాలి కదా. అందుకనే భోజనానికి ముందు స్నానం చేస్తాం. శుద్ధి చేయడం స్నానం. ఆ తర్వాత మందు వేయడం భిక్షౌషధం భుజ్యతాం సేవ్యతాం. మందు వేయడం, వేసిన తర్వాత బ్యాండేజ్ ఉంది కదా, ఇదిగో బ్యాండేజ్. ఇంతే సరే. నాకు బ్యాండేజీ పసుపుది ఉండాలి, బ్లూ ఉండాలి, ఏదైనా పర్వాలేదు. అందుకని ఈ గొడవ లేకుండా సన్యాసులు ఎవరు వేసుకోరు కనుక ఒకటి వేసుకొని ఉంటారు కాషాయం. ఇంకా అదే రుచులు అభిరుచులు లేవు, ఒకటే కాషాయం. అందులో త్యాగానికి చిహ్నం కనుక సూర్యోదయం వస్తూ ఉందనుకోండి, ఎట్లా ఉంటాడు సూర్యుడు? ఏ రంగుతో ఉంటాడు? ఆకుపచ్చగా వస్తాడు? రాడు.
కాబట్టి సూర్యుడు వచ్చాడు అంటే కాషాయ వర్ణంతో వస్తాడు. ఎందుకో తెలుసా? త్యాగం. తాను నిరంతరం కాలిపోతూ చూడండి మనకంతా వెలిగిస్తూ ఉన్నాడు గనక ఇంత విశ్వానికి ఒకే ఒక దీపం, ఇంత ప్రపంచాన్ని ఇంత హాయిగా కనపడడానికి రాత్రి ఈ మాత్రం గ్రౌండ్కి ఎన్ని హాలోజన్ లైట్స్ వేయాల్సి వచ్చిందో. కానీ ఇంత లైట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? రాత్రి ఎవరు దగ్గర ఉంటే కూడా ఇటు చూస్తున్నారు. రాత్రి నన్ను కూడా కొంతమంది ముందు ఉండేవాళ్ళు. అర్థమవుతుంది కనుక అన్ని హాలోజన్ లైట్స్ వేసినా ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అవసరం వేరే. చూసారా? ఒకే లైట్ యావత్ ప్రపంచానికి ఇంత వెలుగునిస్తూ ఉన్నాడు సూర్యుడు గనక, అందరికీ ఇంత మేలు చేస్తూ ఉన్నాడు గనక, ఆయన యొక్క సన్నిధ్యంలో మనం అందరం సకల కార్యాలు నెరవేర్చుకుంటూ ఉన్నాం గనక, లాభాలు పొందుతూ ఉన్నాం గనక, ఆదాయాలు పొందుతూ ఉన్నాం గనక, సర్వకార్యాలు చేసుకుంటూ ఉన్నాం గనక సూర్య నమస్కారం చేస్తున్నాం. అయ్యా నువ్వు గనక దీపం వెలిగించకపోతే కష్టం. ఎంత వోల్టేజే, మరి ఎంత వోల్టేజ్ ఇది. మనకి ఇప్పుడు వస్తుంది చూసారా కరెంటు బిల్లు, మళ్ళీ కరెంటు కోత. కరెంటు ఉంటేనేమో బిల్లు మోత, ఆ తర్వాత ఏమో కరెంటు కోత. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాత పాట, అది కాదు. అని తమాష ఏంటంటే ఈ మాత్రం దానికి కొద్దిగా మనం ఉపయోగించుకుంటేనే కట్టలేనంత బిల్లు మనకు వస్తూ ఉంది. సూర్యుడు ఇంత అందిస్తూ ఉన్నాడే, ఆయన ఒక్కరోజు కనుక బిల్లు పంపించేస్తే అయిపోయింది మన పని. మన పనే కాదు, వైట్ హౌస్ పని కూడా అయిపోతుంది. సూర్యుడు కనుక ఒక్కరోజు బిల్లు కనుక పంపించాడంటే అమెరికా కూడా కట్టలేదు సార్, మన ప్రపంచంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఇచ్చినా కూడా సరిపోదు. ఒక్కరోజు ఆయన ఇచ్చే వోల్టేజ్కి బిల్లు కనుక పంపించాడంటే, ఏది కరెంట్ ఆఫీస్ పంపించినట్టుగా సూర్యుడు కనుక పంపించాడు అనుకోండి అయిపోతుంది మన పని. కనుక ఇంత వోల్టేజ్ మనకిచ్చి, ఇంత కరెంట్ మనకిచ్చి, సోలార్ సిస్టమ్ ఇంత ఎనర్జీ ఆయన ఇస్తూ ఉంటే మనం జీవిస్తూ ఉన్నాం. అందువల్ల మన సంస్కృతిలో నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేస్తారు. ఎందుకనంటే నీ వల్ల బ్రతుకుతున్నాం, నీకు ఏమి ఇవ్వలేం, ఓ దండం పెట్టడం కన్నా అంతకేం చేయలేం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. అర్థమవుతుంది? అందుకని అంత త్యాగపూరితమైనటువంటి వాడు కనుక కాషాయంతో కనపడుతున్నాడు. అందువల్ల సన్యాసులు కూడా కాషాయం అనేది ఒక రంగు పెట్టేశారు. ఎందుకని నువ్వన్నా త్యాగిగా ఉండని. ఈ ప్రపంచంలో అన్నీ వదులుకొని వచ్చావు కనుక నువ్వు త్యాగం. నీకు దేహం మీద దృష్టి లేదు, నీకు అభిరుచులు లేవు, రుచులు లేవు. కనుక నీలో వచ్చేటువంటి ప్రతి శక్తి కూడాను సమాజపరంగా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కాషాయం వేసుకుంటే ఇంకా రంగు అనేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి బ్యాండేజ్ చుట్టినప్పుడు ఈ బ్యాండేజీ ఎర్రగా ఉండాలి, మెజెంటా కలర్లో ఉండాలి, ఆకుపచ్చగా ఉండాలి అని అవసరం లేదు. ఏది చుట్టినా పర్వాలేదు, ఎందుకంటే బ్యాండేజ్ కనుక. అంతేగాని నేను సఫారీ ఉంటేనే సవారీకి పోతానంటే ఉపయోగం ఉంటే ఉండని వేసుకోవచ్చు, కాదని కాదు. కానీ అది ఉంటే కానీ నేను జీవించలేనంటే కష్టం. ఏది ఉన్నా నష్టం లేదు, అది లేకపోతే నేను సుఖంగా ఉండలేనంటే లాభం లేదు. బాగా అర్థం చేసుకో. ఇప్పుడు ఉన్నవన్నీ తీసుకెళ్ళి ఏట్లో ఏమని ఎవరు చెప్పరు, ఏ వేదాంతం చెప్పదు, పిచ్చోళ్ళు చెప్పాల్సిందే. ఎవరికి ఏది ఉందో అది ఉంది, కానీ ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండాలి. విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. నెక్స్ట్ స్వామీజీ బాగానే ఉంది, కానీ ఇదంతా శీతోష్ణాది విషహ్యతాం ఇదొకటి. ఇప్పుడు వరకు చూసింది మనం అవసరాలు, ఆ తర్వాత అవరోధాలు. ఇవన్నీ అవసరాలను మించి ఖర్చు పెట్టుకుంటున్నాం, అవసరాలను మించి వాడుకుంటున్నాం. ఆ అవసరాలను తగ్గించుకోవాలి, ఏది అవసరమో తెలిసి రావాలి అనేటువంటిది ఇప్పుడు చూచాం. ఆహారం విషయంలో కానీ విహారం విషయంలో కానీ. ఆ తరువాత శీతోష్ణాది విషహ్యతాం. శీతోష్ణాది అంటే కేవలం శీతోష్ణాలే కాదు, ఎట్సెట్రా. శీతోష్ణాలు మొదలైనవి ద్వంద్వాలే. ఎన్ని శీతోష్ణాలు? ద్వంద్వాలు. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు, జయాపజయాలు, వీటినన్నిటినీ విషహ్యతాం, చక్కగా సహించాలి. వీటిని తప్పదు. ఎందుకనే తెలుసు? ఇది శీతోష్ణాది ద్వంద్వాల్ని సహించమని చెప్పడంలో ఎందుకో తెలుసా? సహించలేదనుకోండి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఆందోళన. కాబట్టి నేను సంతృప్తితో ఉండాలి అంటే ఇది కూడా చాలా ప్రధానమైన విషయం. కొందరు శీతం భరించలేరు, కొందరు ఉష్ణం భరించలేరు. ఇదో ఒకటే కంప్లైంట్స్. సంతోషంతో ఉండేవాడు కంప్లైంట్ లేదు. ఇప్పుడు ఎట్లాగైతే ఈరోజు వంకాయ చేయలేదు అని గొడవ పెడుతూ ఉన్నాడో, నువ్వు చేసిన బెండకాయ బాగలేదని గొడవ పెడుతూ ఉన్నాడో, ఈ కాలం బాగలేదు అంటాడు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. కొందరిని చూడండి చెప్తా ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటే మీరు ఓ సంవత్సరం కనుక వాళ్ళ కూడా ఉంటే మీకు అర్థమైపోద్ది. ఎండాకాలం వచ్చిందనుకోండి, అప్పుడు చెప్తారు, బా ఏంటో ఈసారి ఎండలు
ఏంది ఎండలు ఇట్లుండే ఈసారి, అబ్బా తట్టుకోలేకపోతున్నాను, చేచే ఈ ఎండలను భరించడం మహా కష్టం. ఒకవేళ వర్షం వచ్చినప్పుడు వేరు కానీ పరిస్థితి, కొన్ని వర్క్స్ జరగకపోయినా పర్వాలేదు, కానీ వర్షం వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది. ఈ ఎండ మహాభారీ అంటే ఎండాకాలం ఏమో వర్షాకాలం బాగుంది అంటాడు, వర్షాకాలం వచ్చింది అనుకోండి అప్పుడు చెప్తాడు అసలు ఎండున్నా పర్వాలేదండి, ఏదో ఒకటి గొడుగేసుకొనన్నా పోవచ్చు, అసలు ఎక్కడికి పోవడానికి లేదు, ఏ పని జరగడం లేదు. చూడండి తమాషా. వర్షాకాలం ఏమిట్లండి, శీతాకాలం బాగుంది అంటాడు అప్పుడు, ఎందుకని ఎండ ఉండదు వర్షం ఉండదని. శీతాకాలం వచ్చినప్పుడు కప్పుకొని అంటాడు అబ్బా చలికి తట్టుకోలేకపోతున్నా, అదే గనక ఎండాకాలం అయితే బాగుంది. ఎవరే వేసవికాలమేమో వర్షాకాలం బాగుందంటివి, వర్షాకాలమేమో శీతాకాలం బాగుందంటివి, శీతాకాలమేమో అంటే ఏ కాలంలో తృప్తిగా ఉంటాడు చెప్పండి? ఏ కాలంలో తృప్తిగా ఉండడు, పోయే కాలంలో తప్ప. అర్థమవుతుంది కనుక విషయం కనుక అర్థమైతే అన్ని కాలాలలో ఆనందమే. నో, ఇది పరమేశ్వరుని యొక్క సృష్టి, అందాల హరివిల్లు మనం చూసినట్టుగా. కాబట్టి ఎండ చూచామనుకోండి అది ఒక రకంగా ఎంజాయ్ చేయొచ్చు, అందులో ఒక రకమైనటువంటి వెలుగు. కాబట్టి వేసవి కాలంలో ఒక రకమైనటువంటి అందం, ఒక రకమైనటువంటి వెలుగు, ఒక రకమైనటువంటి సౌందర్యం. అదే మేఘాలు వేసుకున్నాయి అనుకోండి, వర్షాకాలం చూస్తే అదొక రకమైనటువంటి సౌందర్యం, శీతాకాలం చూస్తే మంచు కురుస్తూ ఉంటే అదొక రకమైనటువంటి సౌందర్యం. ఇవన్నీ రంగుల హరివిల్లులు, ఇవన్నీ కూడాను. వీటిని చూడడం కోసం భగవంతుడు మనకు కళ్ళు ఇచ్చాడు, వీటిని అర్థం చేసుకోవడం కోసంగా మనసు ఇచ్చాడు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతూ ఉందో అవన్నీ ఉన్నాయి కనుకనే కాలాలు మనం జీవిస్తున్నాం ఈ ప్రపంచంలో. సమశీతోష్ణ స్థితి ఏర్పడడానికి అది కారణంగా ఉంది, దాని వెనక ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని పరమేశ్వరుడు ప్రవేశపెట్టాడు, ఆ ధర్మ రూపంలో కూడా దైవం ఉన్నాడు. ఇది గనక అర్థమైతే శీతాకాలం భగవంతుడే, వేసవకాలం భగవంతుడే, వర్షాకాలం భగవంతుడే. ఎందుకని అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు భగవంతుడే. కారణం కాలరూపుడు తానే. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ. హే అర్జున, కాలోస్మి అహం కాలహ అస్మి. నేను కాలం, ఐఎమ్ టైం. కాలం నేనే, ఏదో కాదు, నా నుండే కాలం ఆవిర్భవించింది. నేను కారణం, కార్యం కాలం. కాబట్టి కాలంలో ఉన్నది కూడా నేనే, కాలాతీతుడిని కూడా నేనే. కాలం ఉంటే నేనున్నాను, కాలం లేకపోయినా నేనుంటాను. ఇది అవగాహన. అటువంటప్పుడు అన్ని కాలాలు మనకు అనుకూలాలుగానే కనబడతా ఉంటాయి. శీతోష్ణాది విషహ్యతాం. అట్లాగే సుఖ దుఃఖాలు కూడాను. ఒక్కొక్కప్పుడు సుఖం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కృంగిపోవడం. దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోని అవసరం లేదు, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోని అవసరం లేదు. ఎందుకని? ఏదైనా పోయేందుకే వస్తాయి. సుఖం వస్తుంది. గతంలో ఎన్ని సుఖాలు మనం అనుభవించలేదు, ఏమైనా అవన్నీ ఇప్పుడు నిజంగా అవే గనక సుఖాలు అయితే, గతంలో మనం సుఖాన్ని అనుభవించాం గనక మనం తృప్తి చెందిపోయి ఉండాలి. ఏది? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. సుఖాల తర్వాత దుఃఖాలు, దుఃఖాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత దుఃఖాలు, ఇలా వస్తూ ఉంటాయి. చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. పైన ఒక ఆకుంది, క్రిందకు వచ్చేటప్పటికి అది కిందకు వస్తుంది, కింద ఉండేటువంటి ఆకు మళ్ళీ పైకి పోద్ది. చక్రవత్ పరివర్తేతే. ఇది భ్రమణం, చక్ర భ్రమణం. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సుఖాలు వస్తాయి పోతాయి, దుఃఖాలు వస్తాయి పోతాయి. పోయే వాటిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆగమాపాయనః అనిత్యాః. ఇవి వస్తూ పోతూ ఉండేటి గనక అర్జున, ఆగమాపాయనః అనిత్యాః. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఈ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఆగమాపాయనః, ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అనిత్యాః, నిత్యమైనటువంటివి కావు. వీటిని నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సాంఖ్యయోగం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. కనుక శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు, జయాపజయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కేవలం మనొక్కరి కోసమే జరగడం లేదు, ఈ ప్రపంచంలో అందరికీ జరుగుతున్నాయి. కనుక అవి వచ్చినప్పుడు వాటిని చూచి సహిస్తూ సహించడం అంటే అర్థం చేసుకోవడం. దీంట్లో సహించడంలో ఇంకోటి కూడా ఉంది తమాషా. కొందరు సహిస్తారు కానీ ఏడుస్తూ సహిస్తారు. ఇదొక తమాషా. ఏం చేస్తాం లేండి, నా కర్మ, నేను పుట్టినప్పటి నుంచి ఇట్లాగే ఉంది, నా బ్రతికింతే, చచ్చేంతవరకు ఇంతే. వాళ్ళు భరిస్తారు కానీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఇది కాదు ఇక్కడ విషహ్యతాం అంటే, ఇది కాదు ఉద్దేశం. నాన్ కంప్లైనింగ్ మైండ్, ప్లీజ్, నాన్ కంప్లైనింగ్ మైండ్. కాబట్టి ఏది విధివశాత్తు ప్రాప్తైన సంతుష్యతాం అనుకున్నప్పుడు మళ్ళీ ఏడ్చే ప్రశ్న లేదు, ఆనందంగా ఉండగలిగి ఉండాలి. శీతోష్ణాది విషహ్యతాం. నతు వృధావాక్యం సముచ్చార్యతాం. ఇంకా సాధకుడు ఏం చేయాలో తెలుసా? వృధావాక్యం నతు సముచ్చార్యతాం.
అనవసరమైన వ్యర్థ ప్రసంగాలు చేయకూడదు. అది ఇది వాక్. మళ్ళీ చూచారా, మనసుని శుద్ధి చేసుకుంటూ పోవాలి, దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇదంతా సాధనలు. నెక్స్ట్, శీతోష్ణాలు సుఖదుఖాలు వచ్చినప్పుడు అవగాహన పెంచుకుంటూ పోవాలి, చక్కగా సహించుకుంటూ ఉండాలి. ఎందుకని అవన్నీ అనిత్యము వస్తూ పోతూ ఉంటాయి. వీటితో పాటుగా వాక్ శుద్ధి, మనోశుద్ధి, మనసు శుద్ధి, దేహం శుద్ధి. కాబట్టి దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, చిత్తశుద్ధి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి. అందువల్ల సాధకుడైనటువంటి వాడు నతు వృధావాక్యం సముచ్చార్యతాం. వృధావాక్యం, అనవసరమైనటువంటి విషయాల్ని నతు సముచ్చార్యతాం, ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడకూడదు. అవసరమైతే మాట్లాడాలి, ఏదైనా అంతే. మనం డబ్బు ఉన్నదని చెప్పేసి ఊరికి వెదజల్లుకుంటూ పోం కదా. ఏదైతే అవసరమైతే ఆ వస్తువు కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు పెడతాం. వాక్కు కూడా అంతే. ఇది కూడా ఎనర్జీ, ఊరికి ఖర్చు పెట్టడానికి లేదు. ఏది అవసరం అది మాట్లాడచ్చు. మాట్లాడవలసిన విషయం ఉన్నప్పుడు గంటల తరబడి మాట్లాడచ్చు. అనవసరంగా ఏదో ఇప్పుడు ఖాళీగా ఉన్నానండి, ఈరోజు హాలిడే, కూర్చోండి ఏదన్నా మాట్లాడుకుంటాం. ఏదైనా ఎందుకు మాట్లాడడం, ఏదైనా మాట్లాడలేదు. ఏదైనా ఏం మాట్లాడతాడు, వాడి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఇంతే. ధ్యాయతో విషయాన్ని సహా సంగస్తేషోపజాయతే. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు కనుక ఆలోచిస్తూ కూర్చుంటే మనసులో అనవసరమైన విషయాలే చేరిపోతాయి. వృధా ప్రసంగాలంటే 3 రకాలుగా వస్తాయి ప్లీజ్. ఒకటి విషయ ప్రపంచానికి సంబంధించినవి. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఏం మాట్లాడతారు చెప్పండి? నగర బాట ఏమైంది, ఏమైతే వస్తే ఎవడికే, దేనికి అది నగర బాట ఎవడికి కావాలి? జన్మభూమి ఎవడికి అది దేనికి అసలు అది ఎవడికి కావాలి? ఇప్పుడు అది దాని మీద ఎత్తుకొని తిరిగి 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 అలిసిపోయి ఇంటికి వచ్చేసి వేస్ట్. ఎంత ఎనర్జీ వేస్టో మాట్లాడి 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 అనవసరమైన విషయాలు. కొందరైతే ఏది కనపడితే దాని మీద మాట్లాడతారు. ఏది కనపడితే సార్, ఒక బిల్డింగ్ కనపడితే ఈ బిల్డింగ్ ఎవరిది అంటాడు. నీకెందుకని? ఆ బిల్డింగ్ ఎవరిదైతే నీకెందుకు? కనుక ఇది బాగుందంటాడు, ఆ రంగు ఏందంటాడు, ఇదేందంటాడు, ఈ హోటల్ ఎవరిది అంటాడు, దాంట్లో ఏమేమి ఉందంటాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది అట్లా. వాక్ శుద్ధి లేకపోవడం వల్ల అనవసరమైన విషయాలు మాట్లాడడం. కానీ తమాష ఏంటంటే, స్వామీజీ ఏదో నోరు ఉంది మాట్లాడతాడు, మోగోడైతే మాట్లాడేవాడు కాదు, ఏదో ఉందిలే మాట్లాడతాడు, మీకెందుకు వచ్చే నష్టం? అది కాదు. ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆలోచించకుండా మాట్లాడలేడు. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడంటే మొట్టమొదటిది మనసులో చేరిపోవాలి. కొంతసేపు కనుక ఆలోచించాడు అనుకోండి, ధ్యాయతో విషయాన్పంసహ సంగస్తేషుపజాయతే. ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే దాంతో అటాచ్మెంట్ వస్తుంది. అది తమాష, ఇది వ్యవహారం. అందుకని ప్రాపంచిక విషయాల గురించి అనవసరంగా ఇతరులతో ముచ్చటించకూడదు. అదంతా వృధా వాక్యాలు. నంబర్ 1. రెండవది ఏంటో తెలుసా? మిత్రులు. మిత్రులు ఇది కూడా చాలా డేంజర్. శాస్త్రం అంగీకరించదు, నేను అస్సలు అంగీకరించదు. అసలు ఫ్రెండ్సే అవసరం లేదు మనిషికి. ఏంటయ్యా నువ్వు మమ్మల్ని ఏమైనా సన్యాసం చేస్తావా ఏంటి? నో ఫ్రెండ్లీగా ఉండమంటున్నాను నేను. అది శాస్త్రం చెప్పేది. ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫ్రెండ్లీగా ఉండాలి. స్నేహితులు అవసరం అనేది ఈ ప్రపంచంలో. స్నేహ జీవనం కావాలి. బాగా అర్థం చేసుకో. స్నేహితులు ఎప్పుడూ ప్రాబ్లమే. మనకు వాళ్ళు కొన్ని దించి పెట్టారులే, అది మన బ్రిటిష్ వాళ్ళ వ్యవహారం. అదంతా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇదంతా బ్రిటిష్ వ్యవహారం, మంది కాదు ఇది. ఇది ఎక్కడనే శాస్త్రంలో చదవలేదు. ఎస్ సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందువల్ల అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. చూడండి, మిత్రత్వం. శాస్త్రం ఇట్లా పోయింది. స్నేహితులు అవసరం లేదు. వాళ్ళు చెప్పేది ఏంది? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరంలో ఉపయోగపడేవాడే స్నేహితుడు. అవసరంలో ఉపయోగపడేవాడు స్నేహితుడా సార్? అవును, మంచి బిజినెస్ సార్ ఇది, మంచి బిజినెస్, కమర్షియల్ ట్రాన్సాక్షన్. ఇంకేముంది? ఏముంది దాంట్లో? అవసరాలకు ఉపయోగపడేవాడు మిత్రుడు అంటే నీ అవసరం కోసం వాడు మిత్రుడే కానీ మిత్రత్వం ఏది అక్కడ? ఒకవేళ మిత్రుడు అన్నావు అనుకో, నీకు ఒకరు ఉంటారు. ఫ్రెండ్ అయితే ఒకడే, ఇద్దరే, ముగ్గురే, నలుగురే. కానీ మిత్రత్వం గనక ఉంటే అందరూ మనకు స్నేహితులే. అది తమాషా. ఒక్కడిని స్నేహితుడిగా పెట్టుకున్నాం అనుకోండి, వాడు గనక పని ఉండి కలకటాకు పోతే వాడు కలకటాలో కాదు ఉండేది, మన మనసులో ఉంటాడు. అది వచ్చిన బాధ. మీరు ధ్యానానికి కూర్చొని వాడు వచ్చి కనపడిపోతాడు. వాడు ఎప్పుడు వస్తాడో ఊరికి పోయినాడు కదా అని. అదే గనక మిత్రుడు లేడనుకోండి, ఎవరు వస్తే వాళ్ళే మిత్రుడు సార్.
ఏ మనిషి వచ్చినా అతనితో ఫ్రెండ్లీగా ఉండు, మైత్రి మిత్రభావంతో కలిసి ఉంటాం. ఎవరు వచ్చినా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా మాట్లాడు, పంపించేసాయి అయిపోయింది. కాబట్టి ఎవడు మనకు దగ్గరగా వస్తుంటే వాడు మిత్రుడు. నదికి ఎవడు మిత్రుడో నాకు తెలియదు. ఎవరు పోతే వాళ్ళ నీళ్లు తాగచ్చు. అందుకని ఎప్పుడు చల్లగా ఉంటుంది నది. అర్థమవుతుంది. చల్లగా హాయిగా ఉంటుంది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, ఏ అశుద్ధం లేకుండా ఉంటుంది. ఎంత అశుద్ధం దాంట్లో కలిపినా కూడాను చక్కగా ఉంటుంది. ఎందుకంటే నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరితో సంగత్వం లేదు. ఎవరు వస్తే వాళ్ళని చల్లబరుస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళని తృప్తిపరుస్తుందే కానీ నది కష్టపెట్టేటువంటి పని లేదు. ఎవడు దిగినా వాడి దేహాన్ని చల్లబరుస్తుంది. ఎవడు పానం చేసినా అతనికి తృప్తిని ఇస్తూ ఉంది. అందుకని నది ఎప్పుడు చల్లగా ఉంది. ఒక నదిలాగా మనం కూడా జీవించాలి. ఫ్రెండ్స్ అవసరం లేదు. ఓకే, కనుక రెండవది ఫ్రెండ్సు. కాబట్టి మనకు కాలం పాడైపోయేది ఈ వృధా వాక్యం. అది నతు సముచ్చార్యతాం, ఇది అవసరం లేదు. ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడడం, స్నేహితులు. మూడవది ఏంటో తెలుసా? శత్రువులు. శత్రువులు గిట్టన వాళ్ళు చాలామంది ఉంటారు మనకు, వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇంకా డేంజర్. ఎందుకో తెలుసా? దానివల్ల క్రౌర్యం పెరుగుతుంది, దానివల్ల కాఠిన్యం డెవలప్ అయిపోతుంది, దానివల్ల ద్వేషభావాలు వస్తాయి. ద్వేషాలు హృదయంలో ఉండేవాడు ధ్యానం చేసే ప్రశ్న లేదు. ధ్యానంలో మనం కూర్చున్న ఆ శత్రువే కనిపిస్తూ ఉంటాడు. వాడికి సంబంధించిన ఆలోచనలే వస్తూ ఉంటాయి. కనుక శత్రువు కూడా మనసులో ఉండకూడదు. ఎందుకో తెలుసా? అయితే స్వామీజీ, శత్రువుల్ని తయారు చేసుకోవడం ఎందుకు, మళ్ళీ లేకుండా చేసుకోవడం ఎందుకు? అదిగా తమాషా. శత్రువుల్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం లే. కొందరు తయారు చేసుకుంటారు, వాళ్ళకి అదొక విద్య. ఉదయం లేచిన మలుకొని ఈరోజు కనీసం ఒక ముగ్గురన్నా శత్రువులు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కథ, అందువల్ల శత్రువులు తయారవుతూ ఉంటారు. అది వేరే విషయం. ఒక్కోసారి నిష్కారణంగా శత్రువులు తయారవుతారు. సాధువులకు కూడా ఉంటారు. ఇదొక కర్మ, నిష్కారణం. ఇదే ప్రపంచం, దీంట్లో బ్రతుకుతున్నాం మనం. అది నేను చెప్పేది మీకు. ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. నీకు వైరుధ్యం రావడం అనేటువంటిది, నీలో ఏ దోషం లేకపోయినా కూడా శత్రువు తయారవుతాడు. ఎందుకని స్వామీజీ నేనే కష్టపెట్టిన ఎవరిని? నువ్వు కష్టపెట్టద్దయ్యా. చూడు, ఒకడు అందంగా ఉంటాడు, అందం లేనివాడికి వీడి శత్రువు. ఇదేంటిది? ఒకడు బాగా పాట పాడాడు అనుకోండి, పాట రాని వాడికి వాడి శత్రువు. ఒకటి ధనం ఉందనుకోండి, ధనం లేని వాడికి వాడి శత్రువు. అర్థమవుతుంది? పొడుగ్గా ఉండేవాడికి పొట్టోడు శత్రువు. యాడ చేసి వస్తాం ఇది. ఇంకా అక్కడి నుంచి నాకు ధనం లేదు కనుక, వాడు ధనం ఉంది కనుక ఇక అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఏం చేస్తే వచ్చింది ధనం అని? నీకు ఎందుకు? అర్థమవుతుంది? ఊరికే ఎట్లా వస్తుందండి ధనం? నాకు రాలేదు కదా, ఆయనకు వచ్చింది. ఎందుకు వస్తుంది ఆయనకి ధనం? ఏం చేస్తే వస్తుంది? వీడు స్టార్ట్ అవుతాడు. ఇది శత్రుత్వం. తబలా బాగా వాయిస్తే కూడా నీకు శత్రువులు తయారైపోతారు అంతే. మైక్ బాగుంటే ఇంకోటి శత్రువు తయారైపోతారు. ఏదైనా అంతే. దీనికి ఏం కారణం చెప్పు. అయ్యా, భగవంతుడు గొంతిచ్చాడు, ఆయన పాడతాడు. పాటలు రాని వాళ్ళందరూ వచ్చాడు. ఈవెన్ ఉపన్యాసాల్లో కూడా ఉంది దరిద్రం. అందుకని చెప్తా మీకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు కూడా ఉన్నారు శత్రువులు. వాళ్ళు కొంతమంది కలుస్తారు. నేను కనపడ్డప్పుడేమో, స్వామీజీ మీరు సాక్షాత్తు భగవంతుడు స్వామీజీ అంటారు నా దగ్గర. అట్లా వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఒకటి అయ్యి, ఏంటో ఈయన. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి జనం రారు, నాకు జనం వస్తారు. ఇదో పెద్ద కర్మ. ఎవరు రమ్మన్నారు? నేనంటే వాళ్ళ మీద పెంచుకోండి అయ్యా ద్వేషం, నా మీద ఎందుకు? నేను ఉపన్యాసం చెప్పాను, వచ్చింది వీళ్ళు, వాళ్ళ మీద పెంచుకోండి ద్వేషం. వాళ్ళు వస్తే నన్ను ఎందుకు తిడతారు అని. ఎందుకంటే ఉపన్యాసానికి జనం రారనుకోండి, వాళ్ళంతా ద్వేషం. ఇది ఎక్కడైనా తప్పదు. అర్థమవుతుంది? అరణ్యాల్లో ఎట్లాగైతే మనకు మృగాల బెడద తప్పదో, ఈ ప్రపంచంలో ఇవి తప్పనే తప్పవు. వాటి దగ్గర తప్పించుకొని తిరిగేది ఎట్లా మనకు తెలిసి ఉండాలి. అంతకన్నా ఇంకేమి లేదు. కనుక శత్రువు అవసరం లేదు. ఒకవేళ శత్రువు ఉన్నాడనుకోండి, నిష్కారణంగా వాడు మనల్ని శత్రువుగా భావిస్తే అది వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. అది అర్థమైంది? మనమేం మార్చలేం. నిష్కారణంగా మనల్ని శత్రువుని చేసుకుంటున్నాడు. కట్టిలో ఉండేటువంటి అగ్ని కట్టినే ఎట్లాగైతే దగ్ధం చేస్తుందో, ఆ వ్యక్తిలో ఉండేటువంటి ద్వేషం, శత్రుత్వం వాడినే పాడు చేస్తుంది, కానీ మనల్ని పాడు చేసే ప్రశ్న లేదు. ఇది అర్థం చేసుకొని వాడికి, మనల్ని ద్వేషించేవాడికి మన మనసు ఇవ్వడం ఎందుకు చెప్పండి? వాడు మనల్ని ద్వేషిస్తూ ఉంటే, వాడు మనల్ని లేని శత్రుత్వం తయారు చేసుకుంటుంటే, వాడిని గురించి ఆలోచించి మన మనసును వాడి మీద పంపించడం కన్నా, శత్రువు కన్నా, ఇదిగో మనకు మిత్రుడు ఉండాడు ఇక్కడ. ఇదిగో ఇక్కడ అసలైన మిత్రుడు. ఎస్, స్వామీజీ అదేంటండి భగవంతుడి మిత్రుడు అంటాడు. నేను కాదు అన్నది, ఆయనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. మనకు గతి, భర్త సమస్తం భగవంతుడే. ఆయన్ని సుహృత్, ఫ్రెండ్. ఫ్రెండ్ భగవద్గీత.
కాబట్టి మనకు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ఉపయోగపడేవాడు ఈయనొక్కడే, ఇంకొకడు మాత్రం కానే కాదు. కాబట్టి విషయ ప్రపంచాన్ని గురించి ఆలోచన కానీ, శత్రువుల గురించిన ఆలోచన కానీ, మిత్రుల గురించిన ఆలోచన కానీ, ఇదంతా వృధావాక్యం నతు సముచ్చార్యతాం. కాబట్టి సాధకుడు అయినటువంటి నీవు చక్కటి భాషణం చేయాలి. వాగ్భూషణం, వాక్కు అనేటువంటిది భూషణం, అదొక అలంకారం. అది సరేనా? అలంకారాలతో ఎంతమంది శోభిస్తారో తెలియదు, వాక్కుతో శోభించవచ్చు. ఎందుకని శారద. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎంత సరళంగా మాట్లాడాలి, ఎంత మనోహరంగా మాట్లాడాలి, పదాలను ఎలా ఉపయోగించాలి, ఆ పదాల యొక్క ప్రయోగం ఇతరుల మీద ఏ విధంగా ఉంటుంది, ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అది తెలిసి మాట్లాడేటువంటి వాడు, అవసరమైంది మాట్లాడేవాడు. ముఖ్యంగా వృధావాక్యం, అవసరం లేనిది ఏదైనా వృధా ఈ ప్రపంచంలో. నన్ను అడిగితే పరమేశ్వరుడి కన్నా భిన్నంగా ఉండే ఏ మాటైనా వృధా. కాబట్టి నువ్వు సాధకుడు గనక ఈ విషయాన్ని ప్రపంచానికి వెళ్ళి చెప్పలేము. నువ్వు సాధకుడు గనక, భగవంతుడు కావాలనుకుంటున్నావు గనక అనవసరమైనటువంటి వాక్యాలు కదిలించకుండా ఉండాలి. నతు వృధావాక్యం సముచ్చార్యతాం. ఈ విధంగా నువ్వు అనుకుంటూ ఉండినా, ప్లీజ్ ఇలా నువ్వు జీవిస్తూ ఉండినా అవసరం లేనివి ఎన్నో నీ జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. నువ్వు అనవసరంగా మాట్లాడవు, కానీ అనవసరంగా మాట్లాడేవాడు నీ దగ్గరకు వస్తాడు. ఏం చేస్తావు? ఔదాసీన్యం అభీప్స్యతాం. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఔదాసీన్యం, ఉదాసీనత, ఇండిఫరెంట్గా ఉండడం. ఇప్పుడు కొందరిని తొలగించుకోలేము, జీవితంలో వచ్చిన బాధ అది. ఇప్పుడు మనం అనవసరమైంది మాట్లాడదన్నాడు స్వామీజీ. ఈ రోజు నుంచి మనం నిజమే, శంకరాచార్య వారు చెప్పారు, కరెక్టే కదా, మనం ఇక ఉంటాం అనుకుంటాం అనుకోండి. మన ఆఫీసులో మన పక్క సీటోడు పెద్ద గందరగోళం అంట. ఒక్క చెడ ఊరుకోలేడు, గంట కొట్టినట్టే. ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఏం చేయాలో తెలుసా? మాకుంటారు కదా, మా దగ్గరికి వస్తారండి. అయ్యో మీకేముంది ప్రాబ్లం? మీకు అనుకుంటారు సన్యాసులు మా దగ్గరికి వస్తారు. స్వామీజీ నమస్తే. నమస్తే నాయన, చాలా సంతోషం స్వామీజీ. దేనికి నాయన? మిమ్మల్ని చూశాను స్వామీజీ. నాకు కూడా సంతోషం నాయన. ఎందుకు స్వామీజీ? మీరు నిన్ను చూశాను. ఇంకా స్టార్ట్ అయిపోతాడు అక్కడి నుంచి. తమరితో కొన్ని విషయాలు చెప్పుకోవడానికి వచ్చి అప్పుడే నా గుండె పగలుతుంది, ఇది ఏదో అంత నాయన. ఎందుకంటే మా దగ్గర ఏం పరిష్కారం లేదు, వచ్చిన బాధ అది. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాడు. మా అల్లుడు అది, ఇలాంటి ఆయన ఫస్ట్ మ్యారేజ్, ఈయనకి 70 ఉంటాయి, ఫస్ట్ మ్యారేజ్ స్టార్ట్ అయిపోతాడు. ఇంకా నేను వినాలి అదంతా, ఆయన ఫస్ట్ మ్యారేజ్ ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఇది ప్రాబ్లం చెప్పేటప్పటికి 30 గంట పడుతుంది. స్వామీజీ నేను చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు పడ్డవాడిని, అలా చదివాను, ఇలా చదివాను. ఇప్పుడు 85. ఎందుకంటే ఆయన మాట వినడానికి ఇంట్లో కూడా ఎవరు లేరు, వాళ్ళు వినరు, పిలిస్తే పలకరు. అందుకని మమ్మల్ని పట్టుకుంటారు వచ్చి. ఏం కర్మ చేయాలి? ఇప్పుడు కాదంటాం అనుకోండి, అడన్న కూర్చొని పార్కులో కూర్చొని ఆ స్వామీజీ అంత ఉపన్యాసాలు చెప్తాడు కానీ ఏం చెప్పే మాట వినడాయా పార్కు. మరి నాకు శత్రువు, అందుకని వినాలా. నేనేం చేస్తానో తెలుసా? ఓ రహస్యం చెప్తాను, మీకు ఎవరితో చెప్పకండి. ఎందుకంటే ఇది మన మధ్యలో మాట, మీరు ఎవరితో అనొద్దు. రహస్యం, నా రహస్యాలు అట్లుంటాయి. నాతో ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటారు ఇంటి విషయాలు చెప్పాలి, అనవసరమైన విషయాలు. నేను చాలా శ్రద్ధగా విన్నట్టుగా నటిస్తా. ఇదో పెద్ద టెక్నిక్. ఇప్పుడు అనవసరంగా మీకు పట్టించాను ఇది. మీరు నా దగ్గరకు వచ్చి నిజంగా వింటుంటారో లేదా? అందువల్ల మన మధ్యలో అన్నాను కదా, మీకు ఎగ్జంప్షన్ లేదు, ఖమ్మానికి ఎగ్జంప్షన్. అందువల్ల వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తుంటారు. నేనేం చేస్తుంది ఇప్పుడు 90 సంవత్సరాల ముసలి ఆయన ఫస్ట్ మ్యారేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అడినేది, మ్యారేజ్ లేనండి. అందుకని నేనేం చేస్తాను, ప్లగ్ తీసేస్తాను ఇక్కడ. అసలు నాకేం ఒక దశలో తెలుగు వాళ్ళైతే వాళ్ళకే వస్తుంది డౌట్, స్వామీజీ మీరు వింటున్నారని. చక్కగా వింటున్నాను ఆయన, చెప్పండి ఏంటని. నువ్వు చెప్పు, నేను వింటున్నా. ఎందుకంటే మొత్తం వింటాడు, మంచిది అంట. ఒక్కోసారి క్వశ్చన్ వేస్తాడు, దీనికి ఏం చేయమంటారని. భగవంతుడు ఉన్నాడు, ఆయన నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే వినలేదు కనుక. కాబట్టి ఇది బెటరు. మీరు కూడా ఇళ్లలో కూడా ఇదే చేయండి. ఇళ్లలో కూడా నేను రహస్యం చెప్తున్నా కొందరికుండా, స్వామీజీ నా భార్య ఒకటే మాట్లాడుతుంది, ఏం చేయాలి? అప్పుడల్లా ప్లగ్ తీసేయాలి, అంతే, ఇంకేం లేదు. మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మనం ప్లగ్ చేస్తే ఆవిడ కూడా ఉండాల, నా భర్తకి ఎంత ఓపిక, నేను ఎంతసేపు మాట్లాడినా వింటాడు, వినేది లేదు, లోపలికి ఎంటర్ అయ్యేది లేదు. ఇది ఔదాసీన్యం అభీప్స్యతాం. ఓకే, ఔదాసీన్యం
జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. లాస్ట్ పాయింట్, జనకృపా నైష్ఠుర్యం. కృప ప్లీజ్, క్రౌర్యం రెండు, నైష్ఠుర్యం నిష్ఠూరం ప్లీజ్. ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. జనం విషయంలో మనం అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి క్రౌర్యం, ఈ రెండు మంచిది కాదు. అధికం కాదు, అసలు క్రౌర్యం కూడా మంచిది కాదు. ఏ క్రౌర్యం మంచిది కాదు, ఏ కృప మంచిది కాదు. ఇది మన సాధనకు అడ్డుపడుతుంది. ఇది మంచిగా కనపడతాయి ఒక్కోసారి. దీన్ని సైకాలజీలో నుంచి చూడాలి, డెప్త్ సైకాలజీలో నుంచి చూడాలి. కొందరకుండా ఎవరికైనా బాధలు వస్తే చాలు వీడు కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇది మీనింగ్లెస్. అందువల్ల అశోచ్యానన్వ శోచేస్తాం. అర్జున, ఎవరి కోసమైతే ఏడవకూడదో వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఎవరికైనా కష్టాలు వచ్చాయనుకోండి, మనం ఏదైనా తీర్చగలిగితే తీర్చాలా, లేకపోతే లేదు. ఆ కష్టాలన్నీ పైన వేసుకొని కొందరు చెప్తూ ఉంటారు, వాళ్ళ బాధలే నా కళ్ళల్లో మెదులుతున్నాయి స్వామీజీ, నాకు వారం రోజుల నుంచి ధ్యానం లేదు, ఏమీ లేదు. ఎందుకని? వాళ్ళ కష్టాలు చూడు. ఏం చేయగలవు? నువ్వేదైనా చేస్తే సహాయం చేయి. అనవసరమైన కృప ఇది అనవసరమైన కృప. దీనివల్ల మన సాధన భగ్నం అవుతుంది. ఇవన్నీ మన తలలో పెట్టుకోకూడదు. అట్లాగే క్రౌర్యం ఇతరుల విషయంలో, ఈ రెండు కూడా మంచిది కాదు. ఒక్కోసారి కొందరు అంటుంటారు, చూడండి, నేను సమాజానికి సేవ చేస్తాను, ఆ సేవ చేయడంలో క్రొవ్వొత్తిలాగా నేను కాలిపోయినా సరే. మీనింగ్లెస్, నాన్ సెన్స్, న్యూ సెన్స్. అర్థమైంది? ఇది వినడానికి బాగుంటుంది. నేను సమాజానికి సేవలు అందిస్తూ క్రొవ్వొత్తిలాగా వెలిగి, క్రొవ్వొత్తి ఎట్లా ఆరిపోతుందో అట్లా ఆరిపోతాను, నేను ఆరిపోయినా పర్వాలేదు సమాజంలో వెలుగులుంటే. నువ్వు ఆరిపోయేవాడి సమాజానికి ఏం వెలిగిస్తావే నువ్వు? ఇది ఒకప్పుడు నాకున్నటువంటి దౌర్భాగ్యం. ప్లీజ్, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేను చిన్నప్పుడు అట్లాగే ఉండేవాడిని. బిగినింగ్లో ఉపన్యాసాల్లో ఏదో ఉద్ధరించేయాలి ఈ సమాజాన్ని. ఇప్పుడు అస్సలు లేదు, అస్సలే లేదు. అది మానేసిన తర్వాత హాయిగా ఉన్నాను. ప్రపంచాన్ని మార్చాలి, ఇంతగా మించినటువంటి చింత, బాధ, దుఃఖం మరొకటి ఉండనే ఉండదు. ఎందుకనే తెలుసా? చేంజ్ ఈజ్ పెయిన్ఫుల్. మార్పు అనేది అనుకున్నంత సాధ్యం కాదు ఈ ప్రపంచంలో. ఇతరులను మార్చడం కోసం మనం లేం, మనం మారడం కోసం ఉన్నాం. ఇతరులు మారకపోయినా పర్వాలేదు, నువ్వు ఒక్కడివి మారినా, నేను ఒక్కడిని మారినా చాలు. ఎందుకని? మనం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాం ఈ సమాజంలో. నేను ఒక్కడిని మారినా నా తలనొప్పి లేకుండా ఉంటుంది సమాజానికి. ఇతరులు మారడం అనేది మన చేతిలో లేదు. ప్లీజ్, ఇతరులను మార్చాలి అనుకున్న వాళ్ళు, సుఖపడ్డ వాళ్ళు లేనే లేరు ఇంతవరకు. నా జీవితంలో చాలా ఘర్షణ ఉండింది. మీకు బిగినింగ్లో నేను వచ్చినప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఓ యజ్ఞం చేసినప్పుడు ఆ టైంలో నాకుండేది. ఆ తర్వాత కూడా 10 సంవత్సరాలు ఉండింది. చాలా ఘర్షణ ఉండేది మనసులో. ఏమిటి మనం ఇంత చెప్తున్నాం, ధ్యానం చేయమంటున్నాం, వాళ్ళు ధ్యానం చేయడం లేదు, వీళ్ళు జపం చేయడం లేదు, వాళ్ళు ఇది చేయడం లేదు, వీళ్ళు సరిగా మారడం లేదు. ఇప్పుడు అస్సలు ఏమి లేదు. మొన్న చెప్పాను చూసారా, సత్సంగ సభ్యులు కూడా మీరు ధ్యానం చేస్తున్నారని నేను అడగను. ఎందుకని? 24 గంటలు కావాలంటే నేను ఈ విధంగా చెప్పగలను, కానీ వాళ్ళకి ఏం కావాలన్నా నేను అందించగలను, కానీ అంతవరకు పోను. వాళ్ళని మార్చాలి అని అనుకోను. ఎందుకో తెలుసా? మార్చడం కష్టం. ఎవరెవరి ప్రారంధాలతో వాళ్ళు వచ్చారు. మారేవాడిని మారకుండా ఆపలేం, మారలేని వాడిని మార్చలేం. ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. అలా ఫెయిల్ అయిన వాళ్ళలో నంబర్ 1 ఎవరో నీకు చెప్పనా? మీకు నంబర్ 1 నేను కాదు. ఏనండి, ఈయనే ఫెయిల్ అయింది. కాకపోతే ఏంటో తెలుసా? ఆయన గొప్పతనం ఒప్పుకున్నాడు చక్కగా, మనమైతే ఒప్పుకోం. అందువల్ల ఆయన ఆరాధ్యం మనకు. మారినదెవరు, మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు, మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు, మార్చేదెవరు, కురిసే మబ్బును నిలిపేదెవరు, మారే మనిషిని ఆపేదెవరు, మారినదెవరు, మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు, మార్చేదెవరు.
కానిది నీకు లేనిది ఇవ్వలేరు ఇళ్ళల్లో దేవతలైనా. నీది కానిది నీకు లేనిది ఇవ్వలేరు ఇళ్ళల్లో దేవతలైనా. కర్కశమైన కౌరవపతిలో మార్పును చూశాడా కేశవుడైనా. కర్కశమైన కౌరవపతిలో మార్పును చూశాడా కేశవుడైనా. మారినదెవరు మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనసా. మారినదెవరు మార్చేదెవరు. దుర్యోధనుని మార్చాలని పోయి రాయబారానికి పోయి ఏం చేసుకొని వచ్చాడు ఆయన చూడండి. అంటే దుర్యోధనుడు మారకూడదని పోయాడా, మార్చాలనే పోయాడు. పరమేశ్వరుడు వల్లనే కాల, అది తమాషా. ఎందుకో తెలుసా, అంత గట్టిగా ఉంటాయి ప్రారంభాలు. చివరికి వాడిని మార్చాలని పోతే, వాడికి మేలు చేయాలని పోతే, ఆయన్నే బంధించడానికి వాడు ప్రయత్నం చేస్తే వాడిని మార్చలేకపోగా ఏదో ఒక దొడ్డుగుమ్మం ద్వారా ఆయన వచ్చేసి విదురుడి ఇంటికి వచ్చేసాడు. అది తమాషా. కాకపోతే చెప్పాడు వాడిని నేను మార్చలేకపోయాను. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. కేవలం ద్వాపరయుగానికి సంబంధించిన వాడు దుర్యోధనుడు అనేటువంటి వాడు. అలాంటి ప్రారంధాలు కలిగినటువంటి దౌర్భాగ్యాలు చాలా ఉంటాయి ఈ ప్రపంచంలో. కనుక మన పని మనం చేసుకుంటూ పోవాలి, కానీ ఎదుటి వ్యక్తిని నేను మారుస్తాను అని అనుకోవడం అంత పిచ్చి పని ఇంకోటి లేదు. అర్థమవుతుంది. పాలకడలిలో కాలకూట విషము ఎదురవుతుందని ఎరిగినదెవరు. పాలకడలిలో కాలకూట విషము ఎదురవుతుందని ఎరిగినదెవరు. ఇప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళితే అందరూ వెళ్ళారు, కానీ శివుణ్ణి పిలిచి గళమున గరళము నింపింది ఎవరు? ఎంత పవిత్రమైనటువంటి వాడు. తీరా ఆయన విషం మింగాల్సి వచ్చింది. అది జరిగేది సమాజంలో. కనుక ఒక్కటే, సమాజానికి సేవ చెయ్యాలి, కానీ నేను దీన్ని మార్చేస్తాను అనుకోవాల్సిన అవసరమేమీ లేదు. ఇది బాగా ఆలోచన చేసి సమాజంలో తిరిగి 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 సేవలు చేసిన తర్వాత నేను వచ్చిన నిర్ణయం ఇది. ఈ నిర్ణయానికి వచ్చిన తరువాత సుస్పష్టంగా ఈ సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాసిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధే లేదు మనసులో. ఎందుకో తెలుసా, అంతకు మించి ఇప్పుడు సేవలు చేస్తూ ఉన్నాం, కానీ టెన్షన్ లేదు. ఇప్పుడు అది చెప్పను, క్యాండిల్ గీండిల్ అనే మాట లేదు. క్యాండిల్ లాగా ఆరిపోవాలి ఇట్లాంటిది ఏమీ లేదు. నన్ను అడిగితే ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమిటి స్వామీజీ, మీ వల్ల మేము చాలా తృప్తిపడ్డాము, మీ వల్ల మాకు చాలా మేలు జరిగింది, అలా ఎలా అంటే థ్యాంక్స్ కూడా లేదు బాబు నా దగ్గర. ఎందుకని చూడు, ఒక పూల వర్తకుడు, ఇది నేను ఇస్తున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బుట్టలో పూలు వేసుకొని పూలన్నీ బుట్టకేసి వాడు తల మీద పెట్టుకొని పోతా ఉన్నాడు అనుకోని ఇంటి ముందు, మల్లెపూలు నీకు వాసన వస్తుందా లేదా? సంపంగా మల్లె వేసుకొని పోతా ఉంటే ఆహా మనోరంజనం, ఓకే సరేనా. వాడు బుట్టెత్తుకొని పోతుండేది ఎందుకో తెలుసా, వాడి వ్యాపారం సార్ అది. అర్థమవుతుంది. వాడు పోతూ ఉన్నాడు వాడు వ్యాపారం చేసుకోవడానికి, మార్గ మధ్యంలో నీ ఇల్లుంది, నీ ఇంటి ముందు పోతూ ఉన్నాడు. అందుకని నీకు ఆ వాసన వచ్చింది, సువాసన నువ్వు పీల్చుకున్నావు. ఎందుకని గాలి ఒకటి ఉంది, ఆ గాలి సువాసనని ఇస్తూ ఉంది. వాడుగాది ఇచ్చేది. పుష్పాల్లో సుగంధం ఉంది, గాలిలో సువాసన ఉంది, నీకు అందుతూ ఉంది. నీకు సువాసన ఇవ్వాలి అని వాడు రాలేదు, వాడి దారిని వాడు పోతా ఉన్నాడు, నీకు సువాసన అందుతుంది. ఓకే సరేనా. అట్లాగే బుట్టకేసుకొని పోతున్నా నేను కూడా, ఖమ్మం వచ్చాను, మీకేదో అందింది, ఉపయోగపడి ఉంటే, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ కూడా లేదు ఇక్కడ. హాయిగా చేసుకుంటూ పోవడమే, ఋషి రుణం తీర్చుకోవడం. నేను తృప్తిగా ఉన్నా, మీతో స్వామీజీ మీరు చెప్పేది మాకు నచ్చలేదు, ఓకే నాకు మననం అవుతా ఉంది, మీరు చెప్పేది నేను మర్చిపోయిన పర్వాలేదు, నాకు జ్ఞాపకం ఉంది. అర్థమవుతుందా? ఇంతే. కేవలం ఉద్ధరేదాత్మనాత్మానం భగవద్గీత. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడంలోనే ఇతరులను ఉద్ధరిస్తావు. ఈ ప్రపంచానికి మార్చేవాళ్ళు కాదు ఈరోజు కావాల్సింది, కనీసం ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ప్రసన్నంగా ఉండేవాళ్ళు, జ్ఞానంతో ఉండేవాళ్ళని చూడాలని సమాజం ఉవ్విళ్ళూరుతూ ఉంది ఈరోజు.
సరేనా? ఆర్భాటాలు వాళ్ళని చూడాలని సమాజం లేదు. ఈ బాధల్లో హాయిగా ఉండేవాళ్ళు ఎవరు, సుఖంగా ఉండేవాళ్ళు ఎవరు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎవరు? కనీసం ఒక్కరు కనిపించినా అటువంటి వాడిని దర్శనం చేయాలని సమాజం ఉవ్విళ్ళుతున్నటువంటి సమయం ఇది. కాబట్టి జనకృపా నైశ్వర్యం ఉత్సృజ్యతాం. సమాజానికి సేవ చేయాలి, కానీ మార్పు కాదు. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది పాయింట్, ప్లీజ్. రాత్రి మనం చూసారా సబ్జెక్ట్? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష్. ఓకే, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ ఫలితంలో లేదు. శాస్త్రాన్ని బోధించడంలో నాకు అధికారం ఉంది కానీ జనాలు మారాలి అనడం ఫలితం. అర్థమవుతుందా? ఇప్పుడు జనం మారాలి అనడం ఫలితం. ఫలితం నా చేతిలో లేదు, ఫలితం పరమేశ్వరుడి చేతిలో ఉంది. ఇది కనుక ఒకవైపు కర్మయోగం చెబుతూ ఒకవైపు జనం మారలేదని బాధపడుతూ ఉంటే నేను చెప్పే సిద్ధాంతం నాకే అర్థం కావడం లేదని అర్థం. కనుక నా వరకు నేను, భగవంతుడు చెప్పాడు కనుక, హే అర్జున కర్మని ఏవ అధికార తే, గీతాయజ్ఞం చేయి, నీకు అంతవరకు అధికారం ఉంది. నువ్వు శాస్త్రం మాట్లాడు, నువ్వు చెప్పవలసింది చెప్పు, సాధనల వరకు చెప్పు. కర్మని ఏవ అధికార తే, వీటిలో నీకు అధికారం ఉంది. మా ఫలేషు, మారడం మారకపోవడం అనేటువంటిది ఫలితం, అది నాకు సంబంధించినటువంటి విషయం. మారలేనిటువంటి ప్రారంభం ఉంటే నువ్వు మార్చలేవు, అదంతా నాకు సంబంధించిన విషయం. థ్యాంక్స్ భగవాన్, నీకే అది. ఎందుకంటే నాకు లేదు ఆ టెన్షన్. ఒకవేళ టెన్షన్ ఉంటే నీకుంటుంది, పో. నీకు టెన్షను, నాకు పెన్షను. హాయ్, ఆనందం ఆనందం ఆనందం. కనుక జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. ఎందుకంటే లోకంలో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫీసుల్లో కానీ, లేదు వ్యాపారాల్లో కానీ, లేదు మేమే ఇతరులతో ఉండే సంబంధాల్లో కానీ, బంధువుల్లో కానీ, ఎవరిని మార్చాలని ప్రయత్నం చేయకండి, ఇంక్లూడింగ్ వైఫ్. ప్లీజ్, మార్చాలని ప్రయత్నం చేశారంటే మీకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేసేస్తే హాయ్. మనం చిన్నప్పుడు చదివాం, ఎప్పుడో ఫస్ట్ ఫారంలో చదివాం, ది ఓల్డ్ మ్యాన్ హిస్ సన్ అండ్ ద డాంకీ. అది అర్థమవుతుందే, బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి కొడుకు పోయి ఒక గాడిదని కొన్నారు, ఉప్పు అమ్ముకొని బతుకుతామని. ఉన్న గాడిద చచ్చిపోయింది, ఇంక వేరే గాడిదని కొన్నారు, పక్క గ్రామానికి వెళ్ళి తోలుకొని వస్తూ ఉన్నారు. ఇదే టైము, ఎండలు. ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి తీసుకొని వస్తున్నారు. మీరు మర్చిపోయారని కాదు, నేను జ్ఞాపకం చేస్తున్నా. తీసుకొని వస్తూ ఉంటే మార్గ మధ్యంలో కాళ్ళు కాలిపోతున్నాయి, ఇద్దరికి చెప్పులు లేవు. అప్పుడు ఆలోచన చేశారు తండ్రి కొడుకు, నాయన ఏమిటిరా ఇట్లా కాలిపోతున్నాయని. అప్పుడు అన్నాడు తండ్రి, నాయన ఒరే, నేను సరే ముసలవాడిని, నా జీవితం ఎట్లాగో ఉంది, నడిచింది, నేను ఏదో చూశాను జీవితాన్ని, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ లైఫ్. అబ్బాయి నువ్వన్నా కష్టపడబాకురా, ఎందుకంటే తండ్రి కాదు, పుత్రవాత్సల్యం. నాయన నువ్వు ఆ గాడిద మీద ఎక్కురా, ఎట్లాగో ఉంది కనుక నువ్వు ఆ గాడిద మీద ఎక్కువ, నేను నడుస్తాను అన్నాడు. ఇంకా నాన్న చెప్పాడు కదా, ఎంత వినడం లేదు. వీడు ఎక్కి కూర్చున్నాడు, పాపం పోతా ఉన్నాడు. గాడిద మీద వీడున్నాడు, వీడికి ఏం కాళ్ళు కాలడం లేదు, పక్కన ముసలాయి నడుస్తున్నాడు, పోతున్నారు. ఇంకా జనం ఎదురుపడేవాడు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? చూడు, గాడిద నడుస్తుంది, దాని మీద ఇంకో గాడిద ఎక్కువ ఉంది. వాడు చూడండి, ముసలాయిని అక్కడ నడిపిస్తా పసివాడు ఎక్కిపోతున్నాడు చూడండి, గాడిద కాకపోతే వాడు అని చెప్పుకుంటా పోతా ఉన్నారు. అవి వినపడతా ఉన్నాయి వీడికి. కొంత దూరం పోయిన తర్వాత కాళ్ళు గాలినా పర్వాలేదు, జనం వల్ల మనసు కాగిపోతుంది అని అనుకున్న వాడు దిగి, నాన్న నువ్వెక్కు నాన్న అని ఎక్కించా. నానెక్కాడు, వీడు నడుస్తున్నాడు. కొంత దూరం పోయేటోడికి వచ్చేవాళ్ళు అంటున్నారు, చూడు కుర్రాడిని నడిపిస్తా ఆ ముసలాడు చూడు ఎంతకాలం బతుకుతాడు. ఇక ఇప్పుడు కూడా అతనికే సుఖాలు కావాల్సి వచ్చాయి. కుర్రాడిని నడిపిస్తూ ఉన్నాడు, ఆ ముసలాడు ఎక్కాడు, ముసలగాడిదే అని తిడతా ఉన్నారు. కొంత దూరం ఆయన చెవులు పడ్డాయి. అప్పుడు అన్నాడు, ఒరే బాగలేదురా, మరి ఎట్లా నాన్న కాళ్ళు కాతాను, ఇద్దరం ఎక్కుతాం కానీ అని ఇద్దరు ఎక్కారు. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు అంటున్నారు, చూడు గాడిద ఒకటి, మనుషులు ఇద్దరు. ఈ ఇద్దరు గాడిదలు ఒక గాడిద మీద ఎక్కకపోతే, ఈ ఇద్దరు కలిసి గాడిదని ఎత్తుకొని పోతే దానికి కాళ్ళు కాలేవు కదా. ఓరే ఆయన, ఇది ఎక్కడ పోయి ఇప్పుడు గాడిదని ఎత్తుకొని ఎక్కడ పోతారు? ఇది ఓల్డ్ మ్యాన్ హిస్ సన్ అండ్ ద డాంకీ. చిన్నప్పుడు చదివాం. ఇదే సమాజం అంటే. ప్లీజ్, కాబట్టి ఈ సమాజాన్ని ఏదో ఏదో చేయాలి, ఇదంతా అనవసరం. మనం చేసే పని భగవంతుడు నచ్చేదిగా ఉండాలి. ప్లీజ్, నా ఆలోచన భగవంతుడి దృష్టిలో ఎట్లా ఉంది, నేను చేసే పని భగవంతుడి దృష్టిలో ఎట్లా ఉంది, నా కార్యాన్ని భగవంతుడు ఎలా చూస్తున్నాడు, నా ఆలోచనని భగవంతుడు ఎట్లా చూస్తున్నాడు. అంతేగాని నా కార్యాన్ని జనమేమనుకుంటున్నారు, నా ఆలోచన జనమేమనుకుంటున్నారు, నా జీవితాన్ని గురించి జనమేం ఆలోచిస్తున్నారు. జనమేం ఆలోచిస్తారు? మారే మనసులు కలిగిన వాళ్ళు. మారినవాడు పరమేశ్వరుడు, సత్యం తెలిసినవాడు పరమేశ్వరుడు. ఆయనను ఎట్లా చూస్తున్నారు? అనుక్షణం మనం ఏదన్నా భయపడితే భగవంతుడికి భయపడాలి కానీ సమాజానికి కాదు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని కొనసాగించాలి కానీ సమాజాన్ని కాదు. ఎందుకని సమాజానికి అంత స్థాయి లేదు. నువ్వు ఆధ్యాత్మిక సాధకుడు కనుక జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. వాళ్ళ విషయంలో
ప్రేమలు క్రౌర్యాలు అవసరం లేదు. అట్లాగే వాళ్ళ ప్రేమలు క్రౌర్యాలు కూడా మనకు అవసరం లేదు. పరమేశ్వరుడు యొక్క ప్రేమ ఉంటే చాలు. ప్రేమించితే థ్యాంక్స్, ప్రేమించకపోతే థ్యాంక్స్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.